వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ వియా వర్మ. వెల్కమ్ టు వీకెండ్ కామెంట్స్. మనతో పాటు జూమ్లో అందుబాటులో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. నమస్కారం రామ్మోహన్ రావు గారు. నమస్కారం. రామ్మోహన్ రావు గారు, తెలంగాణకి సంబంధించి వీకెండ్ కామెంట్ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ఫిరాయింపు, ఎమ్మెల్యేల అనర్హతపై కొనసాగుతున్న సస్పెన్స్, ఎమ్మెల్యేల వివరణపై ఫిర్యాదుదారులకు నోటీసులు ఇచ్చారు. ఈ వార్తని ఏ విధంగా చూసుకొచ్చింటారండి? శ్రేయ గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. ఇవాళ వీకెండ్ కామెంట్ లో మొత్తం ఈ వారం అంతా జరిగిన విషయాల గురించి మాట్లాడుకుంటున్నాను. ఈ వారంలో మొత్తం అంటే బాగా వార్తలు ఉన్నాయన్నది ఈ విషయం మనం చూసినాం కదా. ఏదైతే ఈ బీసీ రిజర్వేషన్లు అంశం మొత్తం మీద, అట్లాగే ఎన్నికలు జరుగుతాయో జరగవా అనే అంశము, ఇట్లా యూరియా కష్టాలు, వరద కష్టాలు, ఇవన్నీ వరుసగా ఉన్నాయి. మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, దీంతో పాటు చాలా నెలలుగా కొనసాగుతున్న సమస్య మరొకటి, ఈ ఫిరాయింపుల చట్టంలో మన ఫిర్యాదులు రావడం, దాంతో పాటు 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారని బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ ఫిర్యాదు చేయడం. స్పీకర్ గత 2 ఏళ్లుగా, సుమారుగా ఒక 2 నెలలు తక్కువ 2 నెలలుగా దీన్ని నాలుగు చేస్తున్నాం. దాని మీద హైకోర్టు ఏమో 4 వారాల్లో తీర్చండి అన్నది. 4 వారాలు పోయింది, 3 నెలలు పోయింది, 6 నెలలు పోయింది. దీంతో కేంద్రం మన సుప్రీంకోర్టులో వీళ్ళు పిటిషన్ వేశారు. ఇది బీఆర్ఎస్ వాళ్ళు, మా ఎమ్మెల్యేలు అన్యాయంగా వాళ్ళు చేర్చుకున్నారు, దాని మీద స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదు, స్పీకర్ని ఆదేశించారని చెప్పి రాజ్యాంగ వ్యవస్థలను గౌరవిస్తున్న సుప్రీంకోర్టు గతంలో చెప్పింది, ఇప్పుడు చెప్పింది, మీరు రాజ్యాంగ విలువలను కాపాడండి, మీ వ్యవస్థలను కాపాడుకోండి, మీ వ్యవస్థల గౌరవం నిలబెట్టుకోండి. దాని ప్రకారం మీరు చేయాల్సిన పని ఏంటంటే, కనీసం 3 నెలల లోపైనా సరే దీని మీద చర్యలు మొదలు పెట్టండి అనే మాట మొన్నటిదాకా రాష్ట్రపతి గవర్నర్లకు చెప్పింది, బిల్లులు పెండింగ్ లో ఉంచుకోవద్దని చెప్పి. అట్లాగే స్పీకర్లను కూడా ఆదేశించారు, సూచించింది. ఎందుకంటే తన గౌరవాన్ని కాపాడుకుంటూనే వ్యవస్థల గౌరవాన్ని కూడా కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పుకుంటుంది. దాని ప్రకారం మొన్నటిదాకా తీవ్రంగా హెచ్చరించి మేమేమైనా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని మాట హైకోర్టు కూడా గతంలో అన్నది. మీరు స్పందించకపోతే మేము స్పందించాల్సి వస్తుందని చెప్పి. అంటే మీ గౌరవాన్ని మీరు కాపాడుకోనంటే ఇప్పుడు మొదలైన చర్యలు మనం చూసామా. స్పీకర్ గడ్డం ప్రసాదరావు గారు ఈ 10 మంది ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసు ఇష్యూ చేశారు. ఇంకా 2 అయితే నోటీసులు అందలేదు అంటున్నారు. చిత్రం ఏంటంటే, దానం నాగేంద్ర గారు, ఇంకొకరు కడియం శ్రీహరి, మాకు నోటీసులు అందలేదు. మిగతా 8 మంది మాత్రం తగుదనమ్మా అని నవ్విపోదురు గాక నాకీడు సిగ్గనట్టు మేము కప్పుకుంది మొన్నటిదాకా దేవుడి కనుగోలు అన్నారు, వాళ్ళు కప్పుకున్నది. ఇప్పుడు ఏమంటున్నారంటే 3 రంగుల జెండా రంగులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే 3 రంగుల జెండా అదే, అట్లాగే వాళ్ళ పార్టీ జెండా కూడా అదే ఆల్మోస్ట్ ఆల్. ఎందుకంటే 3 రంగుల జెండాలో, జాతీయ జెండాలో ఒక జాతీయ ధర్మచక్రం ఉంటుంది. ఇక్కడనేమో వాళ్ళ పార్టీ గుర్తు, ఆనాడు కాడెడ్లు కావచ్చు, తర్వాత ఆవుదూడ కావచ్చు, ఇప్పుడు చేయి గుర్తు కావచ్చు, గుర్తులు ఉంటాయి, అంతే తేడా. కనుక గుర్తు ఉన్న జెండా కప్పుకుంటేనే మేము ఫిరాయింపుదారుల లెక్క, లేకపోతే ఎట్లా అని వీళ్ళు వాదిస్తున్నారు. కానీ స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి కదా. వాళ్ళు ముఖ్యమంత్రిని కలవడం వేరు, కలవడం ఎప్పుడు తప్పు కాదు. ఎమ్మెల్యేలు ఏ పార్టీ వాళ్ళైనా ముఖ్యమంత్రిని కలవడం తప్పు కాదు. కానీ చేసిన పని ఏమిటి? కండువాలు కప్పించుకున్నారు. ఆ కండువాలు ఇప్పుడు కేవలం 3 రంగుల జెండా అంటున్నారు. మంచిదే కావచ్చు, కానీ తర్వాత మేము పార్టీలో చేరినామని స్టేట్మెంట్స్ ఇవ్వడం కానీ, అట్లాగే తర్వాత ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు కూడా మా దాంట్లో 10 మంది చేరారు, ద్వారములు తెరిచే ఉన్నవి, ఇంకో 16 మంది చేరితే మొత్తం ఫిరాయింపుల చట్టం కిందకి రాకుండా అవుతుంది, వీళ్ళందరూ పతితులు అయిపోతారు వీళ్ళందరూ శుద్ధపూసలు అయిపోతారని చెప్పి గతంలో బీఆర్ఎస్ చెప్పిన మంత్రాన్ని వీళ్ళు అవలంబించారు. నేను ఫిరాయింపుల విషయంలో కేవలం కాంగ్రెస్ పార్టీని తప్పట్టం లేదు శ్రీయ. ఎందుకంటే గతంలో ఆయారాం గాయారాం సంస్కృతి ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ల కింద మనకు, ఏదైతే హర్యానాలో. ఆ తర్వాత వరుసగా అన్ని పార్టీలు అదే పాటిస్తున్నాయి. వాళ్ళ ఎమ్మెల్యేలు వేరే పార్టీలకు పోయినప్పుడు ఏమో అరుస్తున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళు మాత్రం చేర్చుకున్నప్పుడు చాలా విజయగర్వంతో ఊరేగుతున్నారు. ఈ 2 జరుగుతున్నాయి. అంతేందుకు ఉద్యమ సమయంలో కూడా అప్పటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేర్చుకున్నారు. అప్పుడు కూడా అదే జరిగింది కదా. అట్లానే తర్వాత మన తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 2018లో 4 పార్టీలను విలీనం చేసుకున్నారు. 2014లో చూసుకుంటే మొదటిసారి 14 అధికారంలోకి వచ్చినప్పుడు 21 సీట్లతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను 13 మందికి చేసుకొని టీపీసీసీనే విలీనం చేసుకున్నారు, టీఎల్సీపీనే.
అట్లానే 15 మంది గెలిచిన తెలుగుదేశం పార్టీలో 13-14 మంది చేసుకొని అది కూడా విలీనం చేసుకున్నారు. చివరికి ఒక్క సీట్ వచ్చిన సిపిఐ మన దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ ఆయన కూడా చేసుకొని సిపిఐ పార్టీ సిఎల్పిని కూడా విలీనం చేసుకున్నారు. చూశాం కదా మనం. అట్లాగే వైసీపీని కదా అన్ని పార్టీలను మింగేసింది పెద్ద పాములాగా. అప్పుడు మా వీళ్ళ జ్ఞాపకం రాని ప్రజాస్వామ్యం విలువలు కూడా 2018లో అంది 85 సీట్లు మీకు ఇచ్చారు. తర్వాత 19 సీట్లు కాంగ్రెస్ కి ఇస్తే 19లో 12 మందిని చేసుకుని అప్పుడు అదే చేశారు. అప్పుడు వీళ్ళు ఆక్రోశించారు కాంగ్రెస్ వాళ్ళు. ఏమనంటే మా ఎమ్మెల్యేలను గుంజుకుంటున్నారు, మా ఎమ్మెల్యేలు పోతున్నారు, మాకు కనీసం దళితుని కూడా ఆనాడు మా సిఎల్పి అధ్యక్షుడిగా ఉండేవారు, వారిని ఓర్వలేం లేదు, కనీసం దళితులకి దక్కిన ఒక చిన్న పోస్టు కూడా మీరు తగ్గించలేరు అని తీసేశారని చెప్పి మాట్లాడారు. ఆ తర్వాత చాలా ఆవేశంతో ఆక్రోశంతో రేవంత్ రెడ్డి గారు కూడా 1-4 సార్లు అన్నారు, ఎమ్మెల్యేలు ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపండి, మా వాడు ఫిరాయిస్తే అదే పని చేయండి అని పాత ఫిరాయించారులు ఏమైనా కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన వాటిని దయచేసి ఓడించండి అని పిలుపుచ్చారు. నిజంగా రేవంత్ రెడ్డి పిలుపుని అందుకున్నారు. ప్రజలు 12 మంది ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే ఒక సబితా ఇంద్రారెడ్డి ఇంకొకరు తప్ప 11 మందిని ఓడించారు కదా. అంటే ప్రజలు మీరు ఇచ్చిన పిలుపుకి స్పందించారు, అక్రమార్కులను ఫిరాయింపుదారులను ఓడించారు. మరి మీరు ఇప్పుడు చేస్తున్న పని ఏంటి? కనుక ఇప్పుడు మొత్తం ఈ ఎపిసోడ్ అంతా 2 ఏళ్లుగా నడుస్తున్నది. 2 ఎపిసోడ్ లో ఎండ్ కార్డు పడే అవకాశం అయితే నాకు కనిపించడం లేదమ్మా. ఇందులో ఏమవుతుందంటే స్పీకర్ నోటీసులకు వీళ్ళు సమాధానం ఇచ్చారు, దాన్ని సరైన విధంగా మీరు జవాబు ఇవ్వండి అని చెప్పి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీనే స్పీకర్ కోరారు. వీళ్ళు జవాబు ఇస్తారు, సరైన ఆధారాలు చూపెడతారు. ఆఖరికి అసెంబ్లీ సాక్షిగా వేరుగా కూర్చున్నారు వీళ్ళు. ఫిరాయింపు ఎమ్మెల్యేలందరూ బీఆర్ఎస్ పార్టీ బెంచ్లో కాకుండా పక్కన కూర్చున్నారు. అంటే ఏమన్నట్టు, దీన్ని బట్టి వాళ్ళకు వేరే సీట్లు కూడా కేటాయించినట్టు లెక్క, ప్రత్యేకంగా కూర్చున్నారు. కనుక ఇవన్నీ చూస్తే తప్పక వేటు వేయాల్సి వస్తుంది. కానీ ఇద్దరి మీద మాత్రం వేటు పడే అవకాశం ఉన్నది. ఒకరు కడియం శ్రీహరి, అంతకుముందు మనకు ఎవరైతే దానం నాగేందర్, వీరిద్దరు కూడా అసెంబ్లీకి ఏమో బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచారు. మనకు పార్లమెంట్ కి ఏమో దానం నాగేంద్ర అయితే కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసిండు. ఖచ్చితంగా అది పూర్తిగా ఆధారం ఉన్నది. అట్లాగే తన కూతురు కోసం కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకొని కాంగ్రెస్ పార్టీకి ప్రచారం కూడా చేశారు. ఆ ఇద్దరు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు గోడ మీద పిల్లుడు లాగా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామంటున్నాం. అందుకని నిన్న నుంచి మొదలైంది మనకు ఈ జంగ్. గద్వాల కేంద్రంగా నిన్న బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే పార్టీ ఫిరాయించారో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల నుంచి నిన్న కేటీఆర్ మొదలుపెట్టారు దాడి. అక్కడ మొదలైంది. అక్కడ వాళ్ళు ఇరుకులు పెడుతున్నారు ఫిరాయింపుదారులు ఎమ్మెల్యేలను. ఏమనంటే మీరు మారారు కదా, మారలేదు కదా, మారకపోతే మా సభకు రండి, మేము సభ పెట్టాం కదా బీఆర్ఎస్ ది, రండి, లేకపోతే మీరు అక్కడే ఉన్నట్టు అని చెప్పి ఛాలెంజ్ మొదలైంది. ఈ 10 నియోజకవర్గాల్లో నిన్న నుంచి సభలు మొదలైంది. వరుసగా ఒక్కొక్క నియోజకవర్గంలో సభలు పెడతామంటున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యే వాళ్ళ నగ్నంగా ప్రజల ముందు నిలబెడతామని అంటున్నారు. అంటే వాళ్ళ వలువలుగా వీడిన సంగతి నిలబెడతామంటున్నారు. ఈ ఎపిసోడ్ ఇప్పుడు ఆగదనుకుంటే చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను ఈ విషయంలో. ఎందుకంటే పెద్దది కనుక ఇందులో రేపు పొద్దున స్పీకర్ ఒకరు అనర్హత వేటు వేసిన వాళ్ళు పడ్డవాళ్ళు కోర్టుకి వెళ్తారు. వేయకపోతే ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. ఇక మళ్ళీ హైకోర్టు, మళ్ళీ సుప్రీంకోర్టు, ఇవన్నీ తిరిగితే 3 ఏళ్ళు అయిపోతుంది. పుణ్యకాలం కాస్త ఈ 3 ఏళ్ల దాకా ఈ ఎపిసోడ్ నడుస్తూనే ఉంటుంది. కానీ చివరిగా అంతిమంగా ప్రజా కోర్టులో వీళ్ళందరూ దోషులుగా నిలబడాల్సి వస్తుంది. ప్రజా కోర్టులో అంతకుముందు చెప్పాను కదా, 12 మందిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన 12 మందిలో 11 మంది ఓడిపోయారు. అందుకని ఇప్పుడు కూడా వీళ్ళందరినీ ప్రజలు ఆదరిస్తారా? రేపొద్దున ఎన్నికల్లో ఉప ఎన్నికలు వస్తాయా రావా? ఇవన్నీ కూడా శేష ప్రశ్నలే. చూద్దాం ఏం జరుగుతుందో. రామ్మోహన్ రావు గారు, ఈ వాయిదా దిశగా స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు ఏ విధంగా చూసుకోవచ్చండి? ఇది కూడా సిఏ గారు, ఇది కూడా రాజకీయ చట్టంలో మారిపోతూనే ఉంది. అంటే ఎవరికి రావణ కష్టం రగులుతూనే ఉంది. 42% రిజర్వేషన్లు ఇస్తామని బీసీ రిజర్వేషన్ల గురించి కామారెడ్డి డిక్లరేషన్ చెప్పింది. నేను ఆనాడే అన్నాను, అలవిగాని హామీ ఇస్తున్నారు మీరు. అంటే బీసీలకు నేను వ్యతిరేకం కాదు, బీసీ రిజర్వేషన్ ఆహ్వానిస్తాను, కానీ చట్టపరంగా వీలు కాదు. మీకు గతంలో జరిగింది అదే. 2013లో హైకోర్టు తీర్పును బట్టే కనీసం ఈసారి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కోరితే అది జరిగింది. ఆ తర్వాత 2019లో కేసీఆర్ గారు కూడా ప్రయత్నం అంతా చేశారు, కోర్టులు అంగీకరించలేదు. దాంతో 34% ఉన్న బీసీ రిజర్వేషన్లు 22% తగ్గించాల్సి వచ్చింది. 50% సీలింగ్ ఉండడం వల్ల, ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఉండడం వల్ల 50% దాటొద్దంటే ఎస్సీలకు 18, ఎస్టీలకు 10, 25% పోగా మిగతా 22% మిగిలినాయి. వాటినే అమలు చేయాల్సి వస్తుంది. అంతకంటే ఏం చేయరాదు. ఎందుకంటే దానికి చట్టం మార్చాలి. బిల్లు ఈ చట్టాన్ని తీసుకుపోయి పార్లమెంట్ చట్టం చేయాలి. అసెంబ్లీ చేసిన సరిపోదు.
పార్లమెంట్ చట్టాన్ని కూడా చేసి దాన్ని రక్షణ కల్పించే విధంగా, అంటే ముఖ్యంగా ఆ కోర్టుల సమీక్షకు అవకాశం లేకుండా 9వ షెడ్యూల్ చేర్చాలి. అప్పుడు సాధ్యమవుతుంది. తమిళనాడులో ఆ పని చేశారు. పివి నరసింహారావు గారు ఆనాడు ఆ జయలలిత కోరిక మేరకు, చాలా పెద్ద జయలలిత ఒత్తిడి మేరకు, తమిళనాడు ప్రజల ఒత్తిడి మేరకు వాళ్ళు 70%, 69% రిజర్వేషన్ అనుమతించారు. దాంతో పాటు ఆ బిల్లును తీసుకెళ్లి ఆ చట్టంగా మార్చి, పార్లమెంట్ సాక్షిగా చట్టంగా మార్చి దాన్ని 9వ షెడ్యూల్ పెంచారు. కనుక సుప్రీంకోర్టు కూడా సమీక్ష చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు. అప్పుడు సాధ్యమవుతుందని చెప్పారు. అదంతా పక్కన పెట్టి, సాధ్యాసాధ్యాలు పక్కన పెట్టి హామీ ఇచ్చారు. ఇవ్వడమే కాకుండా కులగణన పేరు మీద కులగణన చేశారు. కులగణన చేస్తే ఏమైంది? కులగణనలో పెద్ద పొరపాటు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటంటే, అధికార యంత్రానికి అవగాహన లేదా, మరి పార్టీకి అవగాహన లేదా, ప్రభుత్వానికి అవగాహన లేదా, కానీ వాళ్ళు చేసిన పని ఏంటంటే బీసీ ముస్లింలలో హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అంటే విభజించారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు కూడా ముస్లింలు బీసీలు ఉన్నారు. దూదేకుల, హజారని, మంగళి వాళ్ళు, చాకలి, ఇటు రకరకాల ఫకీర్లు, ఇట్లాంటి వాళ్ళందరూ ఆల్రెడీ బీసీ రిజర్వేషన్ ఇప్పటికి అనుభవిస్తూనే ఉండదు. అంటే అందుకు హైదరాబాద్ మన జిహెచ్ఎంసీలో 30 మంది ముస్లిం బీసీలు ఆల్రెడీ ఎన్నికైనారు. సమస్య లేదు. కనుక జనగణన చేయడానికి కానీ కులగణన చేయడానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదు. కానీ కులగణన చేసుకుంటే దాని ప్రణాళికల కోసం, సంక్షేమ పథకాల కోసం చేసుకోవచ్చు అని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, కాదంటే. కానీ ఏ గణన అయినా కూడా అధికారికంగా గణన అంటే కేంద్ర ప్రభుత్వం చేయడానికి చేస్తేనే సెన్సెస్ దానికి వ్యాల్యూ ఉంటుంది. సరే చేశారు. చేసిన తర్వాత రిపోర్ట్ ఇచ్చినప్పుడు డెడికేషన్ కమిషన్ అంటే వెంకటేశ్వరరావు గారు, గోసాని వెంకటేశ్వరరావు గారితో పెట్టారు. ఆయనకు ఎలాంటి యంత్రాంగం లేకుండా ఆయన కేవలం మేము ఆమోదిస్తున్నాం అన్నారు. మరి ఎట్లా ఆమోదించారు? దాని మీద పరిశోధన ఏం చేశారు? ఈ రిపోర్ట్ ఇచ్చిన దాని మీద ఏమైనా కసరత్తు చేశారంటే ఏమీ లేదు. జస్ట్ గవర్నమెంట్ చెప్పింది ఆమోదించకపోమన్నారు. దాంతో ఏమైందంటే బీసీలలో 2 వర్గాలు చీల్చడం వల్ల, ముస్లిం బీసీలు, హిందూ బీసీలు అనడం వల్ల బీజేపీ బిల్లు మద్దతు ఇచ్చింది. అక్కడికి పోయి సన్యాయం నొప్పుతుంది, మీరు ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తున్నారు కనుక మేము ఒప్పుకోమంటుంది. అది కూడా ద్వంద్వ వైఖరి. అంటే పార్టీలన్నీ కూడా బీసీల భుజాల మీద తుపాకులు పెట్టి పేలుస్తున్నాయి. ఒకరి మీద ఒకరు పేల్చుకుంటున్నారు. చివరికి అన్యాయం జరిగేది ఎవరికి? బీసీలకే కదా. భార్యాభర్తలు కొట్లాడితే ఒక్కోసారి పిల్లల ప్రాణాలు పోతుంటే చూస్తుంటాం. మనం ఆత్మహత్యలు చేసుకుని హత్యలు చేయడం చూస్తున్నాం మన కుటుంబాల్లో. కనుక ఈ 3 రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున రాజకీయ పరంగా రిజర్వేషన్లను వాడుకుంటూ ఈ బీసీల ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాళ్ళకి మేమందరం స్నేహితులు, మేమందరం బీసీలకు రిజర్వేషన్ కట్టుబడి ఉన్నామని చెప్పి మోసం చేస్తున్నారు. అందుకని ఇక్కడ ఏమైంది? కేంద్రంలో బిల్లు అయిపోయింది, అట్లాగే ఉన్నది. తర్వాత ఆర్డినెన్స్ అన్నారు. ఆర్డినెన్స్ స్థానంలో మరి ఆర్డినెన్స్ ఇష్యూ చేద్దామంటే గవర్నర్ ఒప్పుకోలేదు. మళ్ళీ చట్ట సవరణ 2018, ఆ చట్టంలో చట్ట నిర్మాణంలో నేను పాల్గొన్నాను. ఆ చట్టంలో మన 2 సవరణలు చేశారు. ఏది బీసీల రిజర్వేషన్లు 42% పెంచితే ఏం నష్టం లేదన్నట్టు. కానీ అది కూడా మన బిల్లుగా, మన చట్టంగా మారకుండా గవర్నర్ గారు సంతకం కాలేదు. ఇప్పుడు చివరికి ఏమంటున్నారంటే మేము బీసీ రిజర్వేషన్ పార్టీ పరంగా అమలు చేస్తామంటాం. అప్పుడు బీఆర్ఎస్ ఏమంటదంటే ఆమె మీది అమలు మాదా, మీ ఇష్టం ఎట్లా చేస్తారో చేయండి, మీరు చట్టపరంగా రిజర్వేషన్ ఇవ్వకపోతే ఆ సీట్లలో ఎవరైనా పోటీ చేస్తాం, సమస్య పెట్టుకోమని బీఆర్ఎస్ అంటుంది. పైకి అందరూ బీసీ మంత్రి చెప్తున్నారు, కానీ లోపల అందరికీ తెలుసు ఇది అమలు కాకపోతేనే మంచిది, వాళ్ళ హామీ వాళ్ళు ఇచ్చారు కనుక అమలు కాకపోతేనే మంచిది అని వీళ్ళు చూస్తున్నారు. చివరికి నేను ఏమంటున్నానంటే ఎన్నికలు వాయిదా పడతాయని చాలా నడిచి మత్తుకుంటున్నాను. ఎప్పుడు ఎన్నికలు వాయిదానే పడుతున్నాయి. చూస్తున్నాం కానీ నిన్న మన మహేష్ కుమార్ గౌడ్ గారు నేను స్పష్టంగా చెప్పేసి ఏమనంటే ఇవి మళ్ళీ కోర్టుకు వెళ్తాం, అక్టోబర్ నెలాఖరికి ఎన్నికలు జరిపే ప్రయత్నం చేస్తామంటారు. 42% రిజర్వేషన్ జరగకుండా చేసే లేదు పొమ్మంటున్నారు. అంతేందుకు ఇంకో పెద్ద మాట అన్నారు రేవంత్ రెడ్డి గారు. మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, ఈ పెద్ద మాట ఇది, మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మేము అమలు చేసి తీరుతామంటున్నాడు. అయ్యా వచ్చేదాకా అమావాస్య అవుతుందా? ఎప్పుడు ఎలక్షన్లు 2029 పార్లమెంట్ ఎన్నికలు, 2029 పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమి గెలవాలి, అప్పుడు ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ కావాలి, అప్పుడు మేము చేస్తామంటే మరి హామీ ఇచ్చింది ఎప్పుడు మీరు? 2023 ఎన్నికలు కనుగొని, అంటే 6 ఏళ్ల ముందు ఊహించి మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేదాకా చేయమని అప్పుడు చెప్పలే కదా మీరు. ఇవన్నీ సమస్య వస్తాయి కనుక 2 ఉన్నాయి. ఇప్పుడు స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు వాయిదా పడ్డం తప్పనిసరి అయిపోతుంది. నేను మొదటిని చెప్తున్నాను, జోస్యం కాదమ్మా, ఈ మొదటిని చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళకు ఒక అవగాహన లేదు దీని మీద. 3 నెలలు టైం ఇస్తే 3 నెలల లోపు ఏం చేయాలి? డిలిమిటేషన్ చేయాలి, తర్వాత దానికి రిజర్వేషన్ ఖరారు చేయాలి, రిజర్వేషన్ ఖరారు చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ అప్పచెప్పాలి, అప్పుడు కదా చేసేది. బీసీ రిజర్వేషన్ చిక్కుముడి వీడకుండా పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం లేదు. ఈ 2 కలగలుపున్నాయి, 2 ఇంటర్లింక్ అయిన సబ్జెక్టులు. కనుక రాష్ట్రంలో గత 4-5 నెలలు కాదు, 2 ఏళ్లుగా జరుగుతుంది. ఇప్పుడు 1.5 year అయింది పంచాయతీ పదవీ కాలం అయిపోయి.
వన్ ఇయర్ అయిపోయింది. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు పదవి కాలం అయిపోయి, మున్సిపాలిటీలు కూడా ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. మొత్తం అంతా వాళ్ళు రద్దు అయిపోయి మున్సిపాలిటీలు కానీ అన్ని, అంటే ప్రజాప్రతినిధులు లేకుండా పాలన నడుస్తున్నది. గ్రామాల్లోనేమో కనీసం చిన్న పనులు కూడా చేసేవాళ్ళు ఎవరు లేరు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చి 3,500 కోట్ల రూపాయలు ఆగిపోయినాయి. మరొక 3,500 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఆగిపోతాయి. అంటే 7,000 కోట్ల రూపాయలు గ్రామాలకు నిధులు వచ్చి ఆగిపోతే కూడా ఎన్నికలు జరిపితే ఇస్తామంటున్నారు వాళ్ళు. అది రూల్ కూడా. ఎన్నికలు లేకుండా, ప్రజాప్రతినిధులు లేకుండా డబ్బులు పంపే ప్రసక్తి లేదు, కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తున్నది. మరి అటువంటిప్పుడు 2 ఏళ్లుగా మీరు ఎన్నికలు జరపకుండా ఏ స్థానిక ప్రభుత్వాలను నిర్వీర్యం చేసి కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఉండి చేస్తుంటే ఇది ఇట్లాగే ఉంటది. ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికలు జరగబోవు. అక్టోబర్ కూడా జరిగే నమ్మకం లేదు. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున బీసీ రిజర్వేషన్ చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి. దీని చుట్టూ రాజకీయంగా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. రామ్మోహన్ రావు గారు, ఈ తీరని యూరియా కష్టాలు ఏంటండి? ఒక వంక ప్రకృతి శాపం, మరో వంక పాలకుల పాపం అన్నట్టు ఉంది. యూరియా కష్టాలు, రైతులు రాజకీయ కోలాటంలో రాజకీయ పార్టీలు ఉన్నాయి. అసలు యూరియా ఉంది ఎవరికి అనేసి అంటున్నారు రేవంత్ రెడ్డి. ఎటువంటి కొరత లేదు, కాకపోతే క్యూ లైన్ల వల్ల మీకు అలా అనిపిస్తుందని రేవంత్ రెడ్డి బహిరంగంగా అనడం జరిగింది. మరి క్యూ లైన్లు ఏంటి? వాళ్ళ మాటలు నమ్మాలా, రాజకీయ నాయకుల మాటలు నమ్మాలా? దీని మీద మీ విశ్లేషణ ఏంటంటే? మీరు అనేది కరెక్ట్. అంటే ప్రకృతి శాపం ఎట్లా తప్పలేదు. ప్రకృతి శాపం చూసాం మనం. కామారెడ్డిలో 24 సెంటీమీటర్ల వర్షం ఒక్క రోజులో పడింది. మొన్న అయితే 27 సెంటీమీటర్ల వర్షం మెదక్లో పడ్డది, మనం చూసాం మనం. అట్లానే మన హయత్ నగర్ వీటిలో కూడా 12 సెంటీమీటర్ల వర్షం 1 గంట 2 గంటల్లో పడ్డది. అంటే క్లౌడ్ బరస్ట్ కానీ క్లౌడ్ బరస్ట్ జరుగుతున్నాయి, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి. ఒక నెల కాలం ఆలస్యంగా అయిందమ్మా. ఈసారి ఏమైందంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 4 నెలలు వర్షాకాలం అంట కదా. సెప్టెంబర్ ఇంకొక 15 రోజులు అయితే వర్షాకాలం అయిపోతుంది. కానీ మొదట్లో 1 నెల రోజులు వర్షాలు మళ్ళీ అసలు. దాంతో పంటలు వేసే క్రమంలో 1 నెల రోజులు ఆలస్యంగా వేశారు. వ్యవసాయంలో ఒక సామెత ఉన్నది, ముందన్న ఉండాలి, మందన్న ఉండాలి. మందు అంటే తాగే మందు కాదు. ముందు అంటేనేమో అంటే మనకు ఆయిట్ మోక అంటారు ఇది జూన్ లో. కనుక ఆ టైంలో విత్తనం నాటితే బలంగా వస్తుంది. చూసారు కదా, పిల్లలు కనుక తగిన వయసులో పుట్టకపోతే పెద్ద వయసులో పుడితే ఎట్లాగో వీక్ గా పుడతారు. ఆయిట్ మోక సరిగ్గా విత్తనం పెడితే సరిగా పంటలు వస్తాయి. నెల ఆలస్యమైంది. ఆలస్యమైనప్పుడు ఏం చేస్తారు? ఆ సామెత ప్రకారం ఏంటంటే ముందు లేదు, మందన్న అంటే ఎరువులు ఉండాలి. ఎరువులు అంటే ఇప్పుడు రసాయనిక ఎరువులు అందరూ అలవాటు చేసినాం కదా. గతంలో నా చిన్నప్పుడైతే సేంద్రియ ఎరువులు వాడేవాళ్ళం. పేడ, మన బంకమట్టు ఎరువుల, మన చెరువుల నుంచి బంకమట్టు తీసుకొచ్చి పాటి మన్ను కానీ పోసేవాళ్ళం. ఇప్పుడు అది లేదు. కేవలం డైరెక్ట్ గా రసాయన ఎరువు వేయడం, పంట పండించుకోవడం ఇది జరుగుతుంది కదా. రసాయన ఎరువులు అలవాటు చేసింది కూడా మన ప్రభుత్వమే. గతంలో యూరియా వాడకపోయేవాళ్ళు గ్రామాల్లో. కానీ 50 ఏళ్ళు వెనుకపోతే ప్రభుత్వాలే బిఎల్డబ్ల్యూను తోలి ఈ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించి ఇప్పుడు ఎరువుల మీద ఇచ్చే సబ్సిడీ తక్కువది కాదమ్మా. 2,400 రూపాయలు ఒక యూరియా బస్తా మీద సబ్సిడీ ఇస్తున్నది. 260 రూపాయలకి ఇస్తుంది. అంటే 2,600 చిల్లర రేటు. అది కేవలం 45 కిలోల బస్తాను కేవలం 260 రూపాయలకి ఇస్తున్నది. ఇక ఇక్కడికి వస్తాను. ఈ 2 పార్టీలు, కేంద్రంలో ఉన్న అధికార పార్టీ మన బీజేపీ, పీడీఎం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికార పార్టీ, ఈ 2 కూడా చాలా ప్రజలతో ఆటలు ఆడుకుంటున్నారు. నిజంగా నేను రేవంత్ రెడ్డి గారి మాట నిజమనుకుంటే మరి ఎందుకు నిలబడుతున్నారు ప్రజలు? అంటే పని లేకనా, లేకుంటే వాడి ఇంట్లో కూర్చోలేకనా? ఇంతమంది ఎందుకు చెప్పులతో కొట్టుకుంటున్నారు, ఎందుకు గొడవలు పెట్టుకుంటున్నారు? చూస్తున్నాం కదా మనం. గతంలో కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా మాట అన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ చెప్పులు లైను నిలబడాలి, మనం పాస్బుక్లు పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ మాట అంటున్నాం. ఒకటే ఇంకా కావాల్సింది ఏంటంటే ఆయన అన్నమాట, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు లాగా మారుతారన్నారు. అది మొదలు కానీ ఇంకా ఏమో చెప్పలేదు. ఇంకా 3 ఏళ్ళు ఉంది రేవంత్ రెడ్డి గారు. ఇంకా ఈ 5 ఏళ్ళు కాదు, వచ్చే 5 ఏళ్ళు నేనే అధికారంలో, నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి మనకు అర్థం తెలుసు మనకు. కనుక అట్లా చెప్పడానికి అయితే వీల్లేదు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, ఎప్పుడైనా దిగిపోవచ్చు. అటువంటి అప్పుడు నేనే వచ్చే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అని ఆయన అంటున్నాడు. ఇప్పుడు చూస్తే వీళ్ళు ముఖ్యమంత్రి ఉంటారా లేదా తర్వాత సంగతి. అసలు రైతులకు ఎరువులు ఇస్తారా లేదా అనే సమస్య కదా. ఇప్పటికీ లైన్ లో నిలబడుతున్న వాళ్ళని అవమానిస్తున్నారు మంత్రులు కూడా. వాళ్ళు రైతులే కాకపోమంటున్నారు. ఎందుకు నిలబడతారు? పని లేకన. గతంలో 10 ఏళ్ళు ఎందుకు జరగలేదు? ఇది ఒక్క తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాలేదు శ్రీయ. ఆంధ్రప్రదేశ్ లో కూడా చూస్తున్నాం కదా, అంతటా చూస్తున్నాం. ఎరువుల సమస్యను 2 రాష్ట్రాలు కలిపి మాట్లాడతాను నేను. ఎందుకంటే అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. పోనీ ఇక్కడైతే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా బీజేపీ గవర్నమెంట్ సప్లై చేయలేదు అనుకుందాం. అక్కడ ఏమైంది అంటే స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం లోపం కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎరువుల కొరత ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా విమర్శిస్తున్నారు. అంటే ఏమన్నట్టు, కేంద్ర ప్రభుత్వం ఎరువులు పంపడంలో ఏ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంది మనకు అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇగరం అంటారు తెలంగాణ పరిభాషలో. ఇగరం అంటే
ఒక ఒక పద్ధతి ఉంటది అనమాట. అంటే ఇగర ఉన్నోడు ఏం చేస్తాడంటే రేపు బియ్యం అయిపోయే ముందే భర్తకి చెప్తారు ఏమని, బియ్యం బస్తా అయిపోతుంది రేపు తెప్పించుకుందాం, లేకపోతే కిరాణా సామాన్ అయిపోతుంది తెప్పించుకుందాం అని. అంటే ఏం చేస్తారంటే ముందు జాగ్రత్తగా 3 లక్షల టన్నుల యూరియాను గతంలో ఎప్పుడు కూడా ప్రభుత్వం మెయింటైన్ చేసింది. బఫర్ స్టాక్ అంటాం, మెయింటైన్ చేసింది. ఈ 2 ఏళ్ల నుంచి వీళ్ళు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్క యూరియా బస్తా కూడా స్టాక్ లేకుండా ఎప్పటికప్పుడు ప్రతిరోజు పరగడిపి అని చేసింది కదా. దానివల్ల ఏమైంది, ప్రతిరోజు పరగడిపి అవుతుంది. ఇప్పుడు అంటే వచ్చినట్టు రైతులు తీసుకెళ్లాల్సి వస్తుంది. దాంతో ఏమవుతుందంటే రద్దీ పెరుగుతుంది, దొరకదేమో అన్న భయంతో కూడా రైతులు వస్తున్నారు. కాదండి, అదొక ఫ్యాక్టర్ ఉంది, కాదంటలేదు. ఎందుకంటే మనిషికి ఏమో తింటేదని, గోజకు అంటే పశువుకు తింటేదని అని మాట ఉన్నది. అంటే మనిషి గోజకేమో పశువుకు తినేస్తుంది కంచెలోకి వెళ్ళి, తర్వాత నెమరేసుకుంటుంది. కానీ మనిషికి అట్లా కాదు, ఉంటే చాలు తిన్నట్టే లెక్క అనుకుంటాడు. కానీ ఇప్పుడు ఏమైందంటే లేదు దొరకదే అన్నప్పుడు మనుషులు ఏం చేస్తారంటే వెంట పడుతుంటారు. 4 బస్తాలు యూరియా తెచ్చి ఇంట్లో వేసుకుందాం, రేపు ఎట్లా వస్తుందని చూసుకుంటారు. అది కూడా కొంచెం కారణం కావచ్చు. కానీ అసలు స్టాక్ లేదు కదా ఎక్కడ చూసినా కూడా. అందుకని ఎరువుల రాజకీయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం 2 బాధ్యత వహించాలి. ప్రజలకు నష్టం చేసింది, రైతులకు నష్టం చేస్తున్నారు అంటున్నాడు. ఇంకో మాట చెప్పి ముగిస్తాను. మీరు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఘనంగా 3 ఏళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. గత 3-4 నెలలుగా ఆ ఫ్యాక్టరీలో ఒక్క యూరియా బస్తా తయారైతే. మరి దాని గురించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవద్దా? కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సంస్థ కదా. రామగుండంలో ఎరువుల కర్మాగారం బ్రహ్మాండంగా ప్రారంభించడం, ఇక ఎరువుల కొరత ఉండదు అన్నారు. ఏమైంది చూసినాం కదా, ప్రారంభించిన 2 ఏళ్ళకి ఎరువుల కొరత మొదలైంది. కనుక సమస్య లేదు, ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాపం అంటున్నాడు. ప్రకృతి శాపం ఎప్పుడు ఉండేది, పాలకుల పాపం వల్ల యూరియా కష్టాలు వచ్చినాయి. రైతులు ఖచ్చితంగా ఈ విషయాల్లో ఎన్నికలు ఉన్నప్పుడు ఖచ్చితంగా తీరుస్తారు. గతంలో జరిగిన పొరపాటు అదే కదా. 2014 ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఇదే జరిగింది. మళ్ళీ ఉమ్మడి రాష్ట్రం పరిస్థితి ఇప్పుడు 2 రాష్ట్రాలు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూస్తున్నాం. ప్రజలు దీనికి ఖచ్చితంగా శిక్ష విధిస్తారు పార్టీలకు అంటున్నాను. ఇప్పటిదాకా మరి ప్రజలు కష్టపడుతున్నారు కనుక ఇప్పటికైనా సరే మేల్కోవాలి. యూరియాను వీలైనంత తొందరగా సప్లై చేయాలి. వచ్చే పంట మళ్ళీ ఇప్పుడు ఈ పంట అయిపోతుంది, వచ్చే పంటకు వస్తుంది. చాలా మంది మొక్కజొన్న చేను దున్నేస్తున్నారమ్మా. ఎందుకు, ఎట్లాగో పంట పంటదు, అనవసరంగా ఈ 2 నెలలు పెట్టుబడి ఎందుకు పెట్టాలి, యూరియా దొరకడం లేదని దున్నేస్తున్నారు, చూస్తున్నామ్మా. కనుక రైతు ఏడ్చిన రాజ్యము, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదంటారు. రైతు ఏడుస్తున్నారు. దీన్ని గమనించకపోతే ఖచ్చితంగా ప్రతిఫలం అధికార పార్టీలు ఖచ్చితంగా అనుభవిస్తాయి. రామ్మోహన్ గారు, ఈ గ్రూప్ 1 రద్దుపై హైకోర్టు తీర్పు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుందంటారు? ఇది ఒక ప్రహసనం పెద్ద ఎత్తున వస్తున్నది. నిజంగా చెప్పాలంటే నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లినట్టే కదా. నిజంగా నిరుద్యోగుల ఆశలతోని గత ప్రభుత్వం ఆడుకుంటే ఈ ప్రభుత్వం ఒక ప్రభుత్వం అంటలేదు. గతంలోనేమో బ్యూరోక్రాట్స్ చేసే పొరపాట్లు ఎట్లా ఉన్నాయంటే, టీపీపీఎస్సి ఒక రాజ్యాంగపరమైన సంస్థ, దానికి చాలా హక్కులు ఉన్నాయి. దానికి చాలా మనకు ఎవరకంగా చెప్పాలంటే కసరత్తు చేసే వేస్తారు. అటువంటి టీఎస్పీఎస్సి పూర్తిగా ఏం చేస్తుంది, టీఎస్పీఎస్సి అంటే ఆశ్రిత పక్షపాతం లేకపోతే అవినీతి పంకిలమైపోయింది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఈ పరీక్షలు నిర్వహించిన పిఎస్సిని రద్దు చేయాలి, ప్రక్షాళన చేయాలి అని మాట్లాడింది. నిజంగానే వీళ్ళు వచ్చిన తర్వాత నిజంగా నేను ఆశపడ్డా ప్రక్షాళన చేస్తారనుకున్నాను. ఏమైంది, గతంలో 10 ఏళ్లుగా నిధులు నియామకాలు వెనక్కిపోవడం వల్లనే నిరుద్యోగులు తిరగబడ్డారు. అధికారం కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టారు. అవినీతి అహంకారం వల్ల బీఆర్ఎస్ పార్టీని ఓడించారు. కానీ ఇప్పుడు ఏమైంది, మేము ప్రక్షాళన చేస్తామని చెప్పి నిజంగా అవసరమైన ప్రక్షాళన చేసే క్రమంలో మళ్ళీ కొత్త సీసాల పాతసారా అని చాలా మందిని వాళ్ళే నియమించడం, అట్లా చేసి మొత్తం మీద మళ్ళీ టీఎస్పీఎస్సి పనిచేస్తుందన్నారు. ఇప్పుడు జరిగింది ఏంటి, చివరికి పరీక్షలు సరిగ్గా నిర్వహించలేక వాళ్ళ రూల్స్ వాళ్ళే బ్రేక్ చేసుకుంటే ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత ఒకే కాలేజీ నుంచి కోటి ఉమెన్స్ కాలేజ్ ఎక్కువ మంది సెలెక్ట్ అవుతారు. ఎట్లా అవుతారు, అట్లాగే తెలుగు మీడియం స్టూడెంట్స్ అన్యాయం జరిగింది, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అన్యాయం జరిగింది. మనం చూస్తున్నాం. అంటే మొత్తం ఏకపక్షంగా అక్కడ ఏదో జరిగింది అని నాకు అర్థమవుతుంది. అందుకని కోర్టు సుదీర్ఘ విచారణ తర్వాత హైకోర్టు ఏమన్నదంటే, మీ రూల్స్ మీరు అమలు చేయలేదు, మీరు తప్పారు, టీఎస్పీఎస్సి పూర్తిగా అన్యాయం చేసింది, పూర్తిగా టీజీపీఎస్ అన్నారు. ఇప్పుడు మళ్ళీ అది మారింది, అక్షరాలు మారుతున్నాయి, కానీ బుద్ధి మారడం లేదు, తీరు మారడం లేదు. అందుకని మందలిస్తూ పరీక్షల నిర్వహణలో 2 పెద్ద పొరపాట్లు జరిగినాయి. కనుక ఈ పొరపాటు సవరించడానికి రీవాల్యుయేషన్ చేస్తారా లేకపోతే రద్దు చేస్తారా, పరీక్ష రద్దు చేసి 8 నెలల్లో ఏం చేస్తారో చేయండి అని 8 నెలలు టైం ఇచ్చి, 8 నెలలు తక్కువేం కాదు, 240 రోజులు టైం ఇచ్చింది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు తీర్పు వచ్చి కూడా 10 రోజులు అయిపోతుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో తెలియదు. కానీ విద్యార్థులందరితో నేను తెలుసుకుంది ఏంటంటే, ఈ రీవాల్యుయేషన్ కు
చట్టంలో అవకాశం లేదు సార్. నేను కూడా చట్టం చదివాను, ఎందుకంటే అవకాశం లేదు, ఏమైనా రద్దు చేయడం మాత్రమే మిగిలింది అన్నారు. రద్దన్న చేయండి, రద్దు చేసి వెంటనే పరీక్షలు పెట్టండి. కానీ చాలా దుర్మార్గం ఏంటంటే ఎవరో 10 మంది అక్రమార్కులు ఉన్నారని, 10 మంది అక్రమాలు చేశారని, నిజంగా ఉద్యోగాలు వచ్చిన పిల్లలు ఏం కావాలి? వాళ్ళ ఆశలు మొత్తం అంతా అడి ఆశలు అయిపోయినట్టే కదా. చేద్దాకా నోటి దాకా ముద్ద అంది, నోటికాడు బుక్క ఎత్తగొట్టినట్టు అయిపోయింది కదా. పరీక్షలలో అందరు అక్రమాలు చేయలే కదా. వచ్చిన వాళ్ళు నష్టపోయిండ్రు, రాని వాళ్ళేమో సంతోషపడతారు, ఎందుకంటే ఎట్లాగో మళ్ళీ పరీక్ష పెడతారు, కనీసం ఈసారి మేము గెలుచుకుందాం అనుకుంటారు. గుప్పెటి ఉద్యోగాలు, వేల మంది, లక్షల మంది పోటీ చూస్తున్నాం కదా. అందుకని నిరుద్యోగుల ఆశలతోని వాళ్ళతో ఆడుకోకండి. ఇప్పటికైనా సరే పరీక్షల నిర్వహణ సరిగ్గా చేయండి. అట్లానే మనకు కోర్టు తీర్పు ఇచ్చినట్టు రివాల్యుయేషన్కి అవకాశం లేకపోతే వెంటనే రద్దు చేసి మళ్ళీ కొత్త పరీక్షలు పోమని నా సలహా. కానీ ప్రభుత్వం ఈ సలహా పాటిస్తలేదు. ఏం చేస్తుందంటే మళ్ళా కోర్టుకు పోద్దట, దీని మీద అప్పీల్ చేస్తుందట. ఈ అప్పీళ్లు ఆ తర్వాత సుప్రీంకోర్టు దాకా పోయేవరకల్లా మళ్ళీ ఉద్యోగాలు అందకుండా పోతే ముఖ్యంగా నిరుద్యోగులు ఇంకా నిరాశతో ఉంటారు. 5 రూపాయల భోజనం కూడా చేశాం. లైబ్రరీలో ముందు పడుకొని రాత్రి బగడు చదువుకొని 12-13 గంటలు చదువుకొని పరీక్షలు రాస్తే తీరా ఉద్యోగాలు వచ్చే సమయానికి ఇట్లాంటి దుర్మార్గంగా అక్రమాలు చేస్తుంటే 200-300 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినాయి. ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అంటున్నారు. నేనేమంటానంటే రద్దు చేయమని కోరడం ఈజీ సమస్య కాదు, కానీ అసలు ఈ అక్రమార్కులు బాధ్యులైన వాళ్ళు శిక్షించాలా లేదా? అందుకని టీజీపీఎస్సీ సభ్యుల మీద కానీ టీజీపీఎస్సీ ఉద్యోగుల మీద కానీ కేసు పెట్టాలంటారు. అప్పుడు అర్థమవుతుంది తప్పు చేస్తే శిక్ష పడుతుందని చెప్పి. లేకపోతే మరోసారి ఎగ్జామ్ పెడితే నష్టం ఏముంది అంటున్నారు. అంటే ఆ పిల్లలతో, విద్యార్థులను ఆటలు ఆడుకుంటున్నారు, నిరుద్యోగులతో ఆటలు ఆడుకుంటున్నారు. ఇది సరైనది కాదు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. కోర్టుకు పోతారా, అప్పీల్కి వెళ్తారా, లేకపోతే పరీక్ష రద్దు చేసి మళ్ళీ చేస్తారా? నిర్ణయం తీసుకోకుండా శశభిషం చేస్తే మాత్రం అన్ని నేను చెప్పిన సమస్యలు తెలంగాణలో ఏవైతున్నాయో, యూరియా కష్టాలు, మనకు పంచాయతీ ఎన్నికలు, ఫిరాయింపుల చట్టం, ఇదన్నీ ఎట్లా ఉందో ఇది కూడా మరొక 6 నెలలు రావణ కష్టంలాగా తగ్గుతుంది. సరైనది కాదు. ప్రభుత్వం వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకోవాలంటే ఏ నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తున్న ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ మిగిలిపోతుంది తెలంగాణ రాష్ట్రంలో. రామ్మోహన్ రావు గారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వీకెండ్ కామెంట్ చూసుకున్నట్లయితే ఏపీ లిక్కర్ స్కామ్లో రాజకీయ పార్టీల ఆరోపణలు, ప్రత్యార్పణలు, అరెస్టులు, బెయిల్లు, ఇదంతా ఏంటండి అసలు? ఇది కూడా అంతే, మన కష్టమే జరుగుతుంది. మనం వీకెండ్ కామెంట్ లో వీకెండే మాట్లాడుతున్నాం, 6 నెలలుగా సంవత్సరానికి జరుగుతున్న విషయాలు కూడా మాట్లాడుతున్నాం. అందుకని కొంచెం సుదీర్ఘంగా దీన్ని వివరణ ఇవ్వాల్సి వస్తుంది. లిక్కర్ స్కామ్ జరిగింది అంటున్నా, ఆ ప్రభుత్వం చేసింది. ఆ ప్రభుత్వం చేసిన పని లిక్కర్ పాలసీని మార్చారు. గతంలో ప్రైవేట్ కాంట్రాక్టర్లు లిక్కర్ షాపులు నడిపేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ హామీ ఇచ్చినట్టే ఆయన రాగానే 6 నెలలలోప మనకు లిక్కర్ పాలసీ మార్చి గతంలో కాంట్రాక్టర్లకు ఇచ్చే బదులు ప్రభుత్వమే షాపులు నడుపుతుంది, మద్య నియంత్రణ తర్వాత నిషేధం అయిపోతామని చెప్పి చాలా ఆర్భాటంగా ప్రకటించారు. మంచిదన్న, ఎందుకంటే తమిళనాడులో నేను చూసినవాడిని, పరిశోధన చేసినవాడిని. అంటే ఢిల్లీలో కూడా పర్మిట్ షాప్స్ ఉండేవి, పర్మిట్ కార్డ్స్ ఉండేవి, పర్మిటెడ్ షాప్స్ ఉండేవి. అట్లా చూసుకుంటే అది మంచిదే అన్నాను. దాంతో తమిళనాడు కూడా అధ్యయనం చేసిన ఇదే ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా మనకు ఆ ప్రభుత్వ షాపులు మొదలుపెట్టి మంచిది. కానీ ఏమైంది, అందులో ఈ కుంభకోణం ఎప్పుడు బయటపడదంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమంటున్నారంటే మాక్సిమం గా వాళ్ళు చీప్ లిక్కర్ను పూర్తిగా రంగు కలిపి చీప్ లిక్కర్ అమ్మి 1,000 కోట్ల రూపాయలు మనకు మన డిజిటలైజేషన్ పక్కన పెట్టి వాళ్ళు ఇష్టమైనట్టు డైరెక్ట్ గా ఆన్లైన్ ఆర్డర్లు కాకుండా డైరెక్ట్ గా తెప్పించుకొని పెద్ద ఎత్తున చీప్ లిక్కర్ అమ్మి పైసలు చేసుకున్నారని చెప్పి. రెండోది అంటే డిజిటల్ పేమెంట్స్ లేకపోవడం. రెండోది అంటే డైరెక్ట్ నగదు చెల్లిస్తేనే మద్యం అమ్మే అనేది ఒకటి. అవును కదా, ఈ 2 ఆరోపణలు జరుగుతున్నాయి. మనకి డిస్టిలరీస్ అన్ని కూడా గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే పెట్టి కొత్త డిస్టిలరీస్ ఒకటి పెట్టలేదని ఒక మాట అంటున్నారు. మద్యం కూడా ఎవరైతే బాగా ఖరీదైన మద్యం, లేకపోతే ఎవరైతే బాగా ప్రాచుర్యం మద్యము బ్రాండ్లు అమ్మలేదు, ఏది పడితే అది అమ్మారని ఆరోపణ. రెండోది ఇప్పుడు ఏమైందంటే దీని మీద విచారణకు ఆదేశించారు, సిట్ విచారణ చేస్తుంది. ఒకరొకరు విజయసాయి రెడ్డి నుంచి మొదలై విజయసాయి రెడ్డి గారు అరెస్ట్ కాలే కానీ ఆయన అప్రూవర్ గా మారిపోయి ఈ లిక్కర్ పాలసీ నిర్ణయించడంలో ఆ చతుష్టయం అంటారు కదా, ఆ 4 నేను ఉన్నాను. కానీ నేను 3 నెలలకే బయటకు వచ్చాను, నాకు సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి మరి ఇంకో 2 ఉన్నారని చెప్తున్నారు ఆయన. అక్కడి నుంచి మొదలైన వరుసగా నిన్న మొన్న A34, A32, A3 అరెస్ట్ చేస్తలేదు, చాలా మంది అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. వచ్చి ఇప్పుడు చివరికి ఏమైందంటే ఇది అరెస్ట్ల పర్వం కొనసాగుతుంది, బెయిల పర్వం కొనసాగుతుంది. చివరికి లిక్కర్ కేసులో కొండను దవ్వి ఎలకన పడతారా లేదా తెలియడం లేదు. చూస్తున్నాం 12 బాక్సులు 11 కోట్లు దొరికినాయి. మరి 12వ బాక్స్ ఏమైంది? బాక్స్ ₹1 కోటి ఉన్నప్పుడు 12 బాక్సులో ఖాళీ ఉందా? అందులో ఏమన్నా ఏం పెట్టారు తెలియదు కదా.
అట్లాగా డబ్బు దీందా కాదా ఏమాత్రం తెలియడం లేదు కదా, చూస్తున్నాము. డబ్బు పట్టుకున్నప్పుడు, హవాలా మని పట్టుకున్నప్పుడు మరి దాని మీద ఎవరు రావాలి? ఈడీ రావాలి కదా. సిట్టుకి ఏం అధికారం ఉంటుంది? కనుక ఇవన్నీ చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎంక్వైరీ చేసిందో దీని అరకొర ఎంక్వైరీ నడుస్తుంది అంటున్నాడు. కానీ సిట్టు పూర్తిగా కోర్టు కాదు కదా, వీళ్ళు ఏం చేయాలంటే ఈ నిందితుల మీద చార్జ్ షీట్ దాఖలు చేసి వీళ్ళు చేసిన పని ఏమిటి, ఎక్కడ మోసం జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది అని చెప్పి కోర్టులో సబ్మిట్ చేయాలి. అంటే చాలా ఉంది, ఢిల్లీ బహుత్ దూర్ హై. ఇవాళ కేవలం మొదట్లోనే ఉన్నా ఇటు రాజకీయ పార్టీ మాత్రం వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు ఇష్టం అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. ముంజేది కంకణానికి అర్థమైంది. కరెక్ట్. నేను ఒక మాట చెప్తున్నాను, అసలు ఆనాడు షాపులలో ఏదో డిజిటల్ పేమెంట్లు ఏమంటున్నారు కదా, డైరెక్ట్ క్యాష్ మారింది అంటున్నారు కదా. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే అదే ఏరియాలో ఉన్న షాపులు మళ్ళీ మారింది, లిక్కర్ పాలసీ మారి వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసారు. కనుక ఆ షాపులో గతంలో ఎంత అమ్మింది, ఇప్పుడు ఎంత అమ్మింది. డిస్టిలరీస్ నుంచి మనకు జిల్లాకు ఎంత మద్యం అప్పుడు సప్లై అయింది, ఇప్పుడు ఎంత సప్లై అయింది, అప్పటి లెక్కలేంది ఇప్పటి లెక్కలేంది తీస్తే అయిపోద్ది కదా. ఇవన్నీ వాళ్ళను వీళ్ళను డబ్బులు అరెస్టులు మొదలు ఈ లెక్కలు తీస్తే అర్థమవుతుంది అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుందని. ఇవేమి లేవు. అంటే నిజాయితీగా విచారణ జరగడం లేదా నాకు అర్థమవుతుంది. సిట్టు కూడా పక్షపాతంగానే వ్యవహరిస్తుందని అర్థమవుతుంది. దీంతో రేపు కోర్టులో కేసు నిలవదు. కొండందవి ఎరకని పెట్టిన రేపు పొద్దున అన్ని పెట్టిన తర్వాత కోర్టులో కేసు నిలవకపోతే ఏమవుతుంది, ప్రజాధనం నష్టపోయినట్టు లెక్క కదా. అంటే ఈ మద్యం కూడా గత సీరియల్ నడుస్తూనే ఉంది. 15 నెలలు అయింది ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారి. 15 నెలలుగా అంటే వాటి వచ్చినాక 2 నెలలు కేసు పెట్టిన కూడా 12-13 నెలలుగా సంవత్సరంగా కొనసాగుతూనే ఉంది. మళ్ళీ అదే దోపిడీ కొనసాగుతుందని వైసీపీ ఆరోపిస్తున్నది. ఇటు పక్కనే కాదు మీరు దోపిడీ చేశారన్నప్పుడు అదే దోపిడీ కొనసాగే క్రమంలో మేమెందుకుంటామని వీళ్ళు అంటున్నారు. పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణల మధ్యన అసలు నిజం బయటకు పోవడం లేదు, అసలు నిజం బయటకు రావడం లేదు. విచారణ జరుగుతూనే ఉంటది. రేపు కోర్టులు తెరిచేలోగా మళ్ళీ ప్రభుత్వాలు మారితే ఏమొస్తుంది చెప్పలేము. రామ్మోహన్ రావు గారు, ఈ పీపీపీ అంటే అసలు ఏంటండి? ఈ ప్రైవేటీకరణకు పీపీపీ మోడల్కు అసలు తేడా ఏమైనా ఉందంటారా? ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ యుద్ధం, మంత్రి అనిత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసలు ఏం చూపించింది? పాత వీడియోలా లేకపోతే కొత్త వీడియోలా? అసలు ఈ ఇంజనీరింగ్ కాలేజీల సంగతి చూసుకుంటే, మెడికల్ కాలేజీల సంగతి చూసుకుంటే అన్న 17 మెడికల్ కాలేజీలు కొత్తగా మంజూరు చేశారు. వాటికి పర్మిషన్ తీసుకోవడం చాలా ఆలస్యమైంది. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేస్తామని పనులు మొదలుపెట్టారు. కొన్ని నిర్మాణంలో ఉన్నాయి, కొన్ని పూర్తి అంటున్నారు. అవన్నీ కూడా మీరు అన్నట్టు వీడియో పాతవా కొత్తవా అనిత గారు బయట పెట్టి తేలాల్సి ఉంది. కానీ ఆధునిక సమాజంలో ఒక్క పూటలో తెలిసేయచ్చు. మొన్నటిదాకా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అని ఇచ్చింది. మరి పునాదుల లెవెల్లో ఉన్నాయి, పిల్లల లెవెల్లో ఉన్నాయి. ఈ మెడికల్ కాలేజీల పూర్తయిన ఎట్లా ప్రారంభించాలని అడిగింది కదా. మరి ఆ మదనపల్లి కాలేజీ ఇప్పుడు ఏ స్థితిలో ఉందో ఒక్క ఫోటో కొడితే మనకు రాదా? గూగుల్ మ్యాప్ చేసుకుంటే రాదా? మనకు గూగుల్ మ్యాప్ చూస్తే వాళ్ళు ఇప్పుడు అక్కడ ఏముందా కళాశాల దగ్గర. అందుకని ఇవన్నీ కూడా వాళ్ళు పరస్పర ఆర్పణ చేసుకుని మధ్యయుగ రాజకీయాలు చేస్తున్నారు. 17 ప్రైవేట్ మెడికల్ కాలేజ్ మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మంజూరు అయితే పీపీపీ పద్ధతిలో వాటికి అప్పచెప్తామని చంద్రబాబు నాయుడు గారు. పీపీపీ అంటే అర్థం తెలియదు అంటారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటారు. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే గవర్నమెంట్ ఉంటుంది, ప్రైవేట్ ఉంటుంది. వీళ్ళు పార్ట్నర్షిప్ లో అది కాలేజ్ నిర్మాణం జరుగుతుంది. సరే 4 కాలేజీలు అన్నారు, 4, 16 అయినాయి, 17 అయినాయి, మొత్తం దానికి అప్పచెప్తాను. డబ్బులు ఏమంటున్నారు ఈ ప్రభుత్వం? సరే వీళ్ళ విధానం ఒకటి తీసుకున్నారు. గత ప్రభుత్వం చేసింది ఏంది? గత 4 ఏళ్ళుగా కళాశాలలు మంజూరైన కళాశాలకి ఎక్కడా కూడా సరైన వసతులు కల్పించలేదు కదా. ఎక్కడ అడ్మిషన్ చేసుకుంటారు, ఎట్లా చేస్తారనేమో ఇప్పుడు ప్రభుత్వం అంటుంది. దీనిలో ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న వాళ్ళు అసలైన ఆధారాలను పక్కన పెట్టి కేవలం రాజకీయంగా ఆరోపణలు చేసుకుంటాం చూస్తున్నాం. రోజా గారు మాట్లాడింది, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డి గారు అయితే శృతి మించుకో ఏం మాట్లాడుతున్నారు? ప్రభుత్వ విధానానికి పక్కన పెట్టి వచ్చే 4 ఏళ్ల తర్వాత ప్రభుత్వం మాదే వస్తుంది, మీరు ఎవరైనా ఇప్పుడు పీపీపీ పద్ధతిలో కాలేజీలు తీసుకున్నారనుకోండి, మీ కాంట్రాక్ట్ రద్దు చేస్తాం మేము వచ్చిన తర్వాత. సేమ్ అదే బీసీ రిజర్వేషన్ల మీద కదా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత మీ పని పడతామని ఎట్లా అంటున్నారో ఇది కూడా అంతే. ఇదే అవుతుంది. అంటే ఇవాళ 4 ఏళ్ల తర్వాత వైసీపీ అధికారంలోకి వస్తుందట. వచ్చిన తర్వాత అప్పుడు ఈ కాంట్రాక్టర్లు రద్దు చేస్తారట. దాకా చూసాం మనం. బ్లూ బుక్కులు, రెడ్ బుక్కులు, పింక్ బుక్కులు అంటే అధికారుల మీద వీళ్ళు కేవలం పెద్ద ఎత్తున వీళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అధికారులు అట్లాగే తయారైంది. అధికారులు తక్కువేం లేరు. వాళ్ళు కూడా ఏ పార్టీ వస్తే ఆ పార్టీ కొమ్ము కాస్తున్నారు, అక్రమాలకు వాళ్ళకి వత్తాసు పలుకుతున్నారు, జైలుకి వెళ్తున్నారు చూస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారి హయాంలో బీపీ ఆచార్య, శ్రీలక్ష్మి పోయారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో కొందరు జైలుకు పోయారు చూస్తున్నాం మనం. సునీల్ కుమార్ గాని, సంజయ్ గాని పోతున్నారు చూస్తున్నాం కనుక ఇవాళ అధికారులు అదే పరిస్థితి ఉంది. అంటే రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామి భక్తి చూపించి జైలుకి వెళ్తున్నారు.
ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు ఈ కాలేజీ విషయాల్లో కూడా ఇప్పుడు హెచ్చరిక చేస్తున్నాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చే 4 ఏళ్ల తర్వాత మేమే అధికారంలోకి వస్తాం, మీ కాంట్రాక్టర్లు ఎవరు తీసుకోవద్దని బెదిరిస్తున్నాడు. చాలా దుర్మార్గం కదా. నేను ప్రభుత్వం పాలసీ తీసుకుంటది, ఆ పాలసీ కరెక్టా కాదా మనం దాన్ని సమీక్షించాలి. అంతే తప్ప వచ్చే కాంట్రాక్టర్లు బెదిరిస్తాం ఏం చేయాలంటే కష్టం. కానీ ప్రైవేట్ అప్పచెప్తున్నామనే ఆరోపణలు ఖండిస్తూ ఈ పీపీపీ మోడల్లో ఇద్దరు ఉంటాయి, పబ్లిక్ పార్ట్నర్షిప్ ఉంటది, ప్రభుత్వానికి అధికారం ఉంటది అని వీళ్ళు సరిగ్గా చెప్తలేరు. కాదు మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నారు, మేము చేసింది చాలా గొప్ప పని, మేము 17 మెడికల్ కాలేజ్ చేస్తే కనీసం మొదలు కూడా కాలేదని చెప్పి అని వీళ్ళు అంటున్నారు. అంటే ఇద్దరి మధ్యన అసలు సంగతి మరుగున పడుతుంది. 17 మెడికల్ కళాశాలల్లో వీలైన తొందరగా నిర్మాణాలు చేయాలి, నిర్మాణం చేయకపోతే తాత్కాలిక వసతి కల్పించాలి, దానికి మెడికల్ కాలేజీ నడపాలి. ఇది చేయాల్సిన పని కదా ప్రభుత్వం. ఇవన్నీ పక్కన పెట్టి రాజకీయ ఆరోపణ ప్రత్యారోపణల మధ్యన విద్యార్థుల మెడికల్ కాలేజ్ సీట్లు వచ్చి కూడా మనం నష్టపోతున్నాం. రేపొద్దున ఆరోగ్యం విషయంలో ఈ అశ్రద్ధ పనికిరాదు. వీళ్ళు చేయాల్సిన పని పక్కన పెట్టి ఆరోపణ ప్రత్యారోపణలు చేసుకోవడం సరైనది కాదని నేను అంటున్నాను. రామ్మోహన్ రావు గారు, జాతీయానికి సంబంధించి వీకెండ్ కామెంట్ చూసుకున్నట్లయితే అండి, మణిపూర్ మంటలు చల్లారుతాయి. అసలు ఈ మణిపూర్లో ప్రధాని మోదీ పర్యటన ఎంతవరకు సమంజసమంటారు? మణిపూర్ మంటలకు కారణం ఎవరు అని ఆలోచన చేస్తే తిలాపాపం తాళపేడికడు సమస్యలు. ఇవాళ బీజేపీ మొత్తం దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. ఈ 78 సంవత్సరాల్లో 27 కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు. అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఏమి అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. 55 ఏళ్ళు 60 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ పాలించింది. అంటే ఆనాటి చీనాటి దాకా మైతీలు కుకీల తెగల మధ్యన జరుగుతున్న పోరాటం. అసలు ఈశాన్య భారతదేశంలో జాతుల పోరాటం ఉన్నది, మతాల పోరాటం ఉన్నది, దాంతో పాటు విదేశీ శక్తుల పోరాటం కూడా ఉన్నది. 3-4 ఉన్నాయి. అక్కడ ఒక సమస్య లేదు. నేను 4 వ్యాసాలు రాశాను దాన్ని. అక్కడ ఇప్పుడు మణిపూర్కి వస్తే మణిపూర్ మంటలకు కారణం ఏమంటే వాళ్ళు మొదలైంది ఇక్కడ కాదు, కాంగ్రెస్ హయాంలో మొదలైంది. అంతేందుకు వాజ్పేయి గారు 6 ఏళ్ళు, ఇప్పుడు మన వాజ్పేయి మన మోడీ గారు ఒక 11 ఏళ్ళు, 18 ఏళ్ళు ఇదే. జనతా ప్రభుత్వం 77 నుంచి 79 దాకా జనతా ప్రభుత్వం పరిపాలించింది. మొత్తం 20 ఏళ్ళు మాత్రమే. కానీ ఇప్పుడు ఎక్కడైతే మైతి కుకీ తెగల మధ్య పోరాటం, రిజర్వేషన్ల పోరాటం, రిజర్వేషన్లది ఎప్పుడు కూడా జీరో సమ్ గేమే. మాకు లాభం అయితే మీకు నష్టం అవుతుంది, మీకు నష్టం అయితే మాకు లాభం అవుతుంది. కానీ రిజర్వేషన్ల పోరాటంలో వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు. దాన్ని ఏం చేయాలి? సామరస్యపూర్వక వాతావరణంలో వాళ్ళ ఇద్దరి మధ్య సైద్య కుదిరించాలి. కానీ ఈ రెండే కాదు, అక్కడ మణిపూర్లో ఇంకోటి కూడా ఉంది. అంటే విదేశీయులు మన బంగ్లాదేశ్ నుంచి, అటు బర్మా నుంచి, మయన్మార్ నుంచి పెద్ద ఎత్తున అక్కడికి వస్తున్నారు. వాళ్ళు ఆపే పరిస్థితి లేదు. మనకు కదా పాకిస్తాన్ కు మనకు బార్డర్ లో చాలా పకడ్బందీ చర్యలు ఎట్లా తీసుకుంటాము, చైనాకు మనకు మధ్యన కొంచెం ఎట్లా చేసుకుంటాము, అట్లా లేదు. మయన్మార్ కి మనకు కానీ బంగ్లాదేశ్ మనకు కానీ సరిహద్దులు పటిష్టంగా లేవు. అంటే ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు పోతున్నారు. అందుకని గతంలో అస్సాం గణ సంగ్రామ పరిషత్ ఉద్యమం ప్రఫుల్ల కుమార్ మహంతా అని చాలా పెద్ద ఎత్తున చేశారు. అస్సాంలోకి వలసలు వస్తున్నారు, పెద్ద ఎత్తున బంగ్లాదేశీయులు, అటు పక్కనేమో మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళు వస్తున్నారు అని చెప్పి స్థానిక పోరాటం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు 2 సార్లు అయ్యి. ఇప్పుడు ప్రఫుల్ల కుమార్ మహంతా అంటే ఎవరు మర్చిపోయారు. మా చిన్నప్పుడు దాదాపు 40 ఏళ్ల క్రితం మనం వినేవాళ్ళం. ఇప్పుడు అదంతా పోయింది. ఇప్పుడు మణిపూర్ లో ప్రధాన మోడీ పర్యటన మాత్రం ఆశాజనకమైంది. ఎందుకంటే పోయింది కరెక్ట్ అంటున్నారు. పోయిన సమయం కరెక్టా కాదంటే నిజమే. మరి మంటల్లో మండుతున్నప్పుడు ప్రధానమంత్రి పోతే అసలు విషయం విడిచిపెట్టి పోలీసులు యంత్రాంగం అంటే ఎవరికి మద్దతు చేయాలి, ఎవరు ఎటు పోవాలి కనుక కష్టం. కనుక సరిగ్గా 2 ఏళ్ల తర్వాత ప్రతిపక్షాలు ఇప్పటిదాకా ఆరోపిస్తున్నాయి, మణిపూర్ లో మంటలు మండుతుంటే ప్రధానమంత్రి మోడీ బోడా ప్రపంచం అంతా తిరుగుతున్నాడు, మన దేశంలో జరుగుతుంది దానికి ఎందుకు పోవడం లేదని సమస్య వచ్చింది. కాదట్లేదే. కానీ పోవడానికి సమయం సందర్భం కావాలి కదా. ఇప్పుడు ఖచ్చితంగా ఒక ఈశాన్య భారతదేశంలోని 7 రాష్ట్రాలు 7 సిస్టర్స్ అంటాం. ఆ 7 సిస్టర్స్ ఇప్పుడు 8 సిస్టర్స్ కూడా అంటున్నాం. ఎందుకంటే సిక్కిం కూడా 75లో మన భారతదేశంలో భూభాగంలో కలిసింది. దీన్ని కూడా సిక్కిం ని కూడా మనం 8 సిస్టర్స్ గా 8వ సిస్టర్ గా మనం మాట్లాడుతున్నాం. కనుక ఇప్పుడు ఈ 7 సిస్టర్స్ అన్న ఈశాన్య భారతదేశంలో అయితే మౌలిక వసతులు పెంచి చేస్తేనే బాగుంటుందని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ఇప్పుడు బాధితులను పరామర్శించారు మోడీ గారు. నిన్న చిన్నపిల్లలు ఏడుస్తుంటే మనకు కూడా చాలా బాధ అనిపించింది అన్న. ఎందుకంటే వాళ్ళు మొత్తం సర్వస్వం కోల్పోయింది, విద్య పోయింది, ఆరోగ్యం పోయింది, మనకు రకరకాలుగా ఇబ్బంది పడ్డాం. మేము రోజు దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ అని బతికామని చెప్పి వాళ్ళు చెప్పుకుంటుంటే ఆ చివరికి ప్రధానమంత్రి కూడా కళ్ళు చెమర్చింది చూసాం మనం. అంటే ఇక్కడ చూస్తే ఏంటంటే పెద్ద ఎత్తున మారణ హోమం జరిగింది, ఒకరు చంపుకున్నారు. ఇటీవలనే కొంచెం మణిపూర్ లో పరిస్థితి చక్కబడుతున్నాయి. ఈ దశలో గతంలో పివి నరసింహరావు గారు లుక్ ఈస్ట్ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది చాలా కీలకమైంది. అంటే ఈశాన్య భారతదేశం మిగతా భారతదేశంతో కలిసే క్రమంలో కేవలం మనకు కోడి పుంజుల ఆకారంలో అంటే
మన చికెన్ నెక్ అంటాం. మనం చికెన్ నెక్ అంటే చిన్న 22 కిలోమీటర్ల భూభాగంతో కలిపి ఉంటది అంతే. 60 కిలోమీటర్ల పొడుగు, 22 కిలోమీటర్ల వెడల్పుతోని పశ్చిమ బెంగాల్ పైన మనకి ఇటు పక్క బంగ్లాదేశ్, అటు పక్కనేమో మనకి ఇండియా ఉండుకుంటూ చికెన్ నెక్ అంట. మీరు భారతదేశ పటం చూస్తే దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నామని చెప్పి పివి నరసింహారావు గారు 90s నుంచి 96 దాకా, 91 నుంచి ఆయన ఉన్నారు. ఆయన ఒక మంచి మాట చెప్పారు. ఏంటంటే లుక్ ఈస్ట్ అన్నారు. లుక్ ఈస్ట్ అంటే కేవలం 7 రాష్ట్రాలే కాదు, అవతల ఉన్న మయన్మార్, ఆస్ట్రేలియా దాకా మనం కారిడార్ ఏర్పాటు చేసుకోవాలి, పెద్ద ఎత్తున ఈశాన్య భారతదేశాన్ని అభివృద్ధి చేయాలని ఆయన సంకల్పించారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ప్రధానమంత్రిగా మోడీ వచ్చిన తర్వాత దానికి అదనంగా చేర్చేమన్నారంటే ఆ పివి నరసింహారావు గారిని అభినందించుకుంటూనే వారు లుక్ ఈస్ట్ అంటే తూర్పు చూడండి అన్నట్టుగా మనం కాదు. ఇప్పుడు ఏమన్నారంటే తూర్పును బాగు చేద్దాం, యాక్ట్ ఈస్ట్ అంటే చర్యలు మొదలు పెడతామని చెప్పి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే దాదాపు 60 నుంచి 70,000 కోట్ల రూపాయలతోని కమ్యూనికేషన్ వ్యవస్థను, అట్లాగే ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను, రవాణా వ్యవస్థను బాగు చేయడానికి రోడ్లు, అట్లాగే రైలు మార్గాలను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. చూస్తున్నామా నిన్న 7,500 కోట్లతో ఒక రైల్వే లైన్ నిర్మాణాన్ని ప్రారంభించారు కూడా, అయిపోయింది. అది చాలా కష్ట నష్టాలు వచ్చి బ్రహ్మపుత్ర నది మీద కూడా బ్రిడ్జిని కట్టి, ఇవాళ బ్రహ్మపుత్ర అనేది అస్సాం దుఃఖదాయని అంటాం. చాలా పెద్ద ఎత్తున వరదలు వస్తాయి, ప్రతిసారి ఆ ప్రజలు నష్టపోతారు. చైనాలో పుట్టిన నది అది మన దేశంలోకి వచ్చేవరకల్లా అరుణాచల్ ప్రదేశ్ వచ్చేవరకు మనం బ్రహ్మపుత్ర అంటున్నాం. దాన్ని బ్రహ్మపుత్ర అనేది బంగ్లాదేశ్ ద్వారా వాళ్ళు పెద్ద నది కంటే చాలా పెద్ద నది. కానీ మన దేశంలో పెద్ద నది గంగది అంటారు. ఎందుకంటే ఆ దేశంలో బ్రహ్మపుత్ర కొద్ది దూరమే పారుతుంది, కానీ కొద్ది దూరం సగం దూరం మనదే పారుతుంది. కనుక అక్కడ చూసుకుంటే బ్రహ్మపుత్ర నది లాంటి మీద కూడా అద్భుతమైన బ్రిడ్జిలు కట్టేసి సొరంగాలు దొరికి 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారు. ఒక 6 రైల్వే ప్రాజెక్టులను చేశారు మోడీ గారు. ఇవన్నీ కూడా 2029 వరకు అన్ని సాకారం అవుతాయని చెప్తున్నారు. చాలా కష్టంతో ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి, నదులు వరదలు వస్తుంటాయి, మరి ఆధునిక టెక్నాలజీ వాడాల్సి ఉంటది. ఏదైనా సరే రాష్ట్రాలను అనుసంధానం చేయడానికి అద్భుతమైన ప్రణాళిక రచించుతూ దీన్ని అమలు చేయాలంటే టైం పడుతుంది, డబ్బులు పడుతుంది. 60-70 కోట్ల రూపాయలు దాన్ని ఈశాన్య భారతదేశం మీద పెట్టుబడి పెడితే పెట్టుబడి వృధా పోదమ్మా. ఎందుకంటే ఎప్పుడు రైలు కనెక్టివిటీ ఉంటే 3 లాభాలు. ఒకటి, ప్రజల రవాణా సౌకర్యం పెరుగుతుంది, సరుకు రవాణా సౌకర్యం పెరుగుతుంది. మూడోది అతి ముఖ్యమైనది అంటే మిలిటరీ కూడా ఇప్పటిదాకా ఒక నది దాటాలంటే కార్ బ్రిడ్జ్ చేసుకొని నది దాటేవారు. అట్లా కాకుండా ఇప్పుడు వాళ్ళకు మిలిటరీ కూడా అందుబాటులో ఉంటుంది. అందుకనే ఈశాన్య భారతదేశంలో ఎప్పుడూ మంటలు ఉన్నాయి. చాలా సార్లు తెగల మధ్య పోరాటం ఉన్నది, జాతుల మధ్య పోరాటం ఉన్నది, మతపరంగా పోరాటం ఉన్నది, దాంతోపాటు వలసల పోరాటం ఉంది. ఇవన్నిటిని అంచాలంటే ఈశాన్య భారతదేశం మీద లుక్ ఈస్ట్ నుంచి యాక్ట్ ఈస్ట్ లో జరుగుతున్న పరిణామాలు మంచివంటున్నాను. ప్రధానమంత్రి మోడీ ఆలస్యమైనా సరే దేర్ హై మగర్ అంధేర్ నహి అని సామెత. కనుక ఆలస్యమైంది కానీ చీకటి కాదు అని ఇప్పుడు వారు ఓడడం వల్ల వాళ్ళకు భరోసా ఇచ్చారు, వాళ్ళకు ఓదార్చారు వాళ్ళని. దాని తర్వాత పరిణామాల్లో ఇప్పుడు వచ్చే 3 ఏళ్లలో అభివృద్ధి పథంలో ఈశాన్య భారతదేశం నడిస్తే సిక్కింలో కూడా, ఇంక్లూడింగ్ 8వ స్టేట్ అయిన సిక్కింలో కూడా ఒక రైల్వే ప్రాజెక్ట్ ను వారు శంకుస్థాపన చేసే ప్రయత్నం చేశారు. ఇవన్నీ చూస్తే ఈశాన్య భారతదేశానికి మంచి రోజులు వచ్చినాయి మనం అనుకోవచ్చు. వాళ్ళు కొట్టుకు చావకుండా అభివృద్ధి పథంలో వాయనిస్తే ఖచ్చితంగా ఈశాన్య భారతదేశం ఒక మనకు మంచి వరం అవుతుంది. ఖనిజాలు ఉన్నాయి, అద్భుతమైన ప్రకృతి సంపద ఉంది, టూరిజం డెవలప్ చేసుకోవచ్చు. శాంతి పద్ధతులు ఉంటే కదా టూరిజం మనం పోయేది. కనుక ఈ ప్రభుత్వం చేస్తున్న పనిలో ఆలస్యంగానైనా మంచి పని చేశారు. మణిపూర్ మంటలు ఇప్పుడు తాత్కాలికంగా చల్లారినాయి, కానీ పూర్తిగా శాశ్వతంగా ఆపాలంటే శాశ్వతమైన దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి నాంది ప్రస్తావన నిన్న జరిగిందని. రామ్మోహన్ రావు గారు, ఈ భారత ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం ఏ విధంగా చూసుకోవచ్చండి? అంటే భారత ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ఎన్నిక అవుతుందని చాలా మందికి తెలుసు మొదలే. ఎందుకంటే మెజార్టీ చూస్తే ఎన్డీఏ కూటమికి 424 ఓట్లు అప్పుడే ఉన్నాయి, దాని మించి ఓట్లు వచ్చినాయి, అది వేరే సంగతి. అట్లాగే ఎన్డీఏ కూటమి అభ్యర్థి మనకు సుదర్శన్ రెడ్డి గారికి తక్కువ ఓట్ల మెజార్టీ ఉన్నది. కనుక మనకు ఎంపీలు ఇద్దరే ఇస్తారు కదా, మనకు లోక్సభ రాజ్యసభ ఎంపీలు మాత్రమే ఓటేసేది కనుక విప్పు జారీ చేయడానికి వీలు కాదు. కనుక ఆత్మ ప్రబోధం ప్రకారం చేయమని చెప్పి వాటి పక్కన కాంగ్రెస్ పార్టీ అన్నది, ఇటు పక్కనే ఆత్మ ప్రబోధం ఏంది, తెలుగు తమిళము సమస్య లేదు, భాష ప్రయుక్తంగా చూడొద్దు మనం. ఇవాళ మొత్తం రాష్ట్రపతి ఎన్నిక కేవలం పార్లమెంట్ మెంబర్లు వేస్తారు కనుక మా మెజార్టీ మాకుంది, గెలుస్తారని బీజేపీ ఎన్డీఏ కూటమి ఆనాడే మాట్లాడింది. కనుక గెలుపు ఖాయమని తెలిసి కూడా
ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు అంటే ప్రజాస్వామ్యం కనుక ప్రజాస్వామ్యానికి ఎన్నికల ప్రాణం. కానీ ఎన్నికలు మాత్రమే ప్రజాస్వామ్యం కాకపోవచ్చు. కనుక వాళ్ళ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏకాగ్రంగా విడిచిపెట్టకుండా పూర్తి స్థాయిలో ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగింది, ఆహ్వానించదగ్గది. సరే, గెలుపోవటం వేరు. అందుకని సుదర్శన్ రెడ్డి గారు స్వయంగా ఓడిపోయిన తర్వాత కలిసి రాధాకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది స్పోర్టివ్ స్పిరిట్ అంటే ఇది అంటారు. దీన్ని కనుక మంచిది అంటున్నాను. ఇక చివరికి ఆయన గెలిచిన తర్వాత నిన్నగాక మొన్న 12వ తేదీ నాడు వారు ప్రమాణ స్వీకారం చేశారు. భారత 15వ ఉపరాష్ట్రపతిగా వారు ప్రమాణ స్వీకారం చేశారు. దక్షిణాది నుంచి 5వ రాష్ట్రపతి వారు. గతంలో జాకీర్ హుసేన్ చేశారు, వెంకయ్యనాయుడు గారు చేశారు, రాధాకృష్ణన్ గారు చేశారు, ఈయన చేస్తున్నారు. అట్లా చూసుకుంటే మనకు 5వ రాష్ట్రపతిగా దక్షిణ భారతదేశం నుంచి ఉన్నారు. అట్లాగే మన తెలుగు వారైన వెంకయ్యనాయుడు గారు కానీ, అట్లాగే గతంలో రాధాకృష్ణన్ కూడా మన లెక్కే, మనకు అన్సారీ కూడా మన లెక్కనే చూస్తారు. కనుక మన దక్షిణ భారతదేశం నుంచి అయినా అంటే రాష్ట్రపతులేమో దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి ప్రధానమంత్రులు పంచుకున్నారా అనిపిస్తుంటది అన్నట్టు. ఒక పివి నరసింహారావు గారు దేవగౌడ తప్ప అది ప్రత్యేక పరిస్థితుల్లో ప్రధానమంత్రులు అయ్యారు తప్ప ఇప్పటిదాకా అందరూ కూడా ఉత్తర భారతదేశం నుంచి పరిపాలించారు మనం. కనుక కనీసం రాష్ట్రపతులు అయినా సరే దక్షిణ భారతదేశం నుంచి అవుతున్నది సంతోషపడాలి మనం. ఇప్పుడు కేవలం రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి విధులు ఏముంటాయి అంటే, రాష్ట్రపతి లేనప్పుడు నిర్వహించే విధులు ఒకటి ఉంటాయి. రెండోది రాజ్యసభ చైర్మన్ కూడా వారికి పని కల్పించారు. భారత రాజ్యాంగం ఎంత ఉన్నతమైందంటే మన గవాయి గారు అన్నట్టు, సుప్రీంకోర్టు ప్రధానమంత్రి గవాయి అన్నారు. చాలా పరిణామాలు చూస్తే మన భారత రాజ్యాంగం చాలా ఉన్నతమైంది. అట్లాగే వాళ్ళ ఉపరాష్ట్రపతి కూడా పదవికి ఆ గౌరవం ఆపాదించారు, ఆ గౌరవాన్ని తెచ్చిపెట్టుకున్నారు. దానికి ఆ గౌరవాన్ని కాపాడతారని నేనైతే రాధాకృష్ణ గారిని అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో గవర్నర్ గా చూసాం మనం, 2 సార్లు ఎంపీగా చూసాం. చాలా సౌమ్యుడు, చాలా మితభాషి, అట్లాగే చాలా బ్యాలెన్స్డ్ మనిషి. కనుక ఈ ఉపరాష్ట్ర పదవికి వన్నెదేస్తారని ఆశిద్దాం. రామ్మోహన్ రావు గారు, అంతర్జాతీయానికి వీకెండ్ కామెంట్ చూసినట్టయితే అండి, నేపాల్ అంతరుద్యం సద్దుమణిగేనా, నేపాల్ కొత్త తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కే అంటున్నారు. ఈ వార్తని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? నేపాల్ దేశం ప్రపంచంలో ఒకే ఒక్క హిందూ దేశం. అది కూడా కాదు, మన హిందూ జనాభా ఎక్కువనా కూడా మన సెక్యులర్ దేశం. కానీ నేపాల్ దేశం మాత్రం మొదటి హిందూ దేశం. ఎప్పుడైతే నేపాల్ ను మన దేశంలో కలుపుకోమని ఒక ఉంది, ఎంతవరకు నిజము చనిపోయిన నెహ్రూ చెప్పలేదు. కానీ చాలా ఒక పుకారు ఏమొస్తుందంటే, ఆనాడు మేము కలుస్తాం బాబు అంటే దాన్ని కలుపుకోలేదు నేపాల్ మన దేశంలో అని అపవాదం ఉన్నది కాంగ్రెస్ పార్టీ మీద. పాకిస్తాన్ విడిపోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ కారణం, అసలు దేశ విభజనకే కారణం అనే మాట కూడా వస్తుంది. సరే, ఆనాడు జరిగిన దాన్ని గతజాల సేతుబంధనం చేసుకుంటే లాభం లేదు. నేపాల్ పరిణామాలకే వస్తాను నేను. నేపాల్లో పరిణామాలు చూస్తే అవినీతి, ఆశ్రిత పక్షపాతం, పెద్ద ఎత్తున నేతల అవినీతి, ఇవన్నీ కూడా దానివల్ల ప్రజలు తిరగబడి ఏం చేశారు, ఈ దుర్మార్గులు ఈ పరిపాలన పోవాలని చెప్పి సోషల్ మీడియా ద్వారా ఈ దంపతులు పెట్టారు శాంతియుతంగా. కానీ సోషల్ మీడియాను నిషేధించిన తర్వాతనే ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఇవాళ ఈ నేపాల్లో జరిగిన పరిణామాలు కొత్తగా, గతంలో కూడా చాలా సార్లు రాజకీయ నేపథ్యంలో చూస్తే మీరు చాలా సార్లు ప్రభుత్వాలు మారినాయి. అంతకుముందు రాచరికం ఉండేది అక్కడ. రాచరికము ప్రజాస్వామ్యం కలిపిన దేశంగా కొద్ది రోజులు ఉన్నది. అంటే రాజు ఉంటాడు, ప్రజాస్వామ్యం ఉంటుంది. బ్రిటన్ లాగా, బ్రిటన్ లో ఇప్పుడు మన రాజు ఉంటాడు, కానీ రాజు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా రోజువారీ పరిపాలన జోక్యం చేసుకోరు. కానీ అక్కడ జోక్యం చేసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు వచ్చినాయి. తర్వాత 2008లో రాజుని తీసేసి పూర్తిగా ప్రజాస్వామ్య పాలన తీసుకొచ్చుకున్నారు వాళ్ళు. రాజు స్థానంలో రాష్ట్రపతిని మనకు అధ్యక్షుడు పెట్టుకున్నారు. గతంలో రాజు ఉండేవాడు ఆ స్థానంలో. అట్లానే ఎప్పుడైతే నేపాల్లో ఈ సంస్కరణ జరిగిందో 2008లో జరిగితే 2008 నుంచి ఇప్పటి వరకు గత 17 ఏళ్ళలో 13 ప్రభుత్వాలు మారినాయి. 14వ ప్రభుత్వం, తాత్కాలిక ప్రభుత్వం. సుశీల కర్కే గారు నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. రామచంద్ర పౌడర్ ఆయన అధ్యక్షుడు, ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇంకా మనకు రాష్ట్రపతి లాగా అధ్యక్షుడి ఉన్నది కనుక పరిపాలన అస్తవ్యస్తం కాలేదు. కానీ ఈలోగా మనం చూస్తున్నాం, అరాచకం వేరు, ప్రజా ఉద్యమం వేరు. నాకు తెలిసి ఏంటంటే శ్రీలంకలో కానీ, మయన్మార్ లో జరిగింది కానీ, బంగ్లాదేశ్ లో జరిగింది కానీ, ఇవాళ నేపాల్ జరిగింది అరాచకం అంటున్నాను. ప్రజలు తిరగబడ్డం కరెక్టే కాదంటే, కానీ దానికి తీరు తెన్ని ఉండాలి కదా. ఏమైంది, చాలా ప్రభుత్వ పాలన తగలబెట్టడం, పెద్ద ఎత్తున ఆస్తుల ధ్వంసము, మంత్రులను ఉరికించి కొట్టడం కానీ చూసాం. చాలా బాగా అనిపిస్తుంది మనకు. మనలాంటి వాళ్ళకి కూడా, అరే మన దేశంలో కూడా అవినీతి పరులు ఉన్నారు కదా, ఈ రాజకీయ నాయకులను తిప్పి కొట్టి వాళ్ళను పరిగెత్తించి కొడితే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ అది కాదు, ప్రజా ఉద్యమం లక్ష్యం అట్లా ఉండదు. ఒక ఉదాహరణ చెప్తాను. ఎమర్జెన్సీ తర్వాత మన దేశంలో కూడా ఉద్యమం వచ్చింది, పెద్ద ఎత్తున వచ్చింది.
ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా మన లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారు అన్న పెద్ద ఎత్తున ఉద్యమం మొదలుపెట్టారు, పూర్ణ స్వరాజ్యంగా. దాని ద్వారా ప్రభుత్వం మార్చుకున్నాం. పూర్ణ స్వరాజ్యంలో అరాచకం సృష్టించలే, ఏది పడితే చేయలేమని రైలు తగలబెట్టలే. మనం చేసిన పని ఏంటంటే ప్రజాస్వామ్య ఉద్యమంగా నడిపాం. జైల్లోకి వెళ్ళి కూర్చున్న జైలు నుంచి కూడా ఫెర్నాండెజ్ లాంటి వాళ్ళు, అట్లాగే మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, అసలు జగ్జీవన్ రామ్, ఎవరిని చెప్పొచ్చు, చంద్రశేఖర్ ఒక్కరిని కాదు, ఈ లాలూ ప్రసాద్ యాదవ్ బతికే ఉన్నాడు, ఇంకా నితీష్ కుమార్, ఇట్లాంటి వాళ్ళందరూ ఎమర్జెన్సీ నీడ్ లీడర్ నుంచి వచ్చిన నాయకత్వం. నాలాంటి వాళ్ళని కూడా, మేము 75 యువకులం, ఆనాడు ఎమర్జెన్సీ తర్వాత ప్రజా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళం. అందుకని నేనేమంటున్నానంటే ఇవాళ ఖచ్చితంగా ప్రజా ఉద్యమానికి ఒక తీరుతెన్ను ఉండాలి. వాళ్ళు ఏమైంది, శ్రీలంక నుంచి మొదలుకొని నేపాల్ దాకా ఈ ప్రజా ఉద్యమానికి వెళ్ళింది, అరాచకం కొనసాగింది. ఇప్పుడు ఏమైంది, బంగ్లాదేశ్ లో జరిగింది, అట్లాగే మనకు యూనస్ వచ్చారు, ఏమైంది, ఇప్పటికీ అక్కడ ఉద్యమం చల్లబడలేదు, పెద్ద ఎత్తున ఆయన మీద కూడా అసంతృప్తి మొదలైంది. అటు ఒక్కసారి వీధుల్లోకి వస్తే ప్రజలు ఎట్లా ఉంటుందో ఉద్యమాలు చూస్తున్నాం మనం. కనుక దీని చుట్టూ ఎవరున్నారని ఒక ఆలోచన చేయాలి. ఇప్పుడు నేపాల్లో మంటలు సర్దుగమణిగినట్టు నేను అనుకుంటలేను. ఒకవేళ ఈ పౌడర్ ఎవరైతే సుశీల కర్కే ఉన్నారో వారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గతంలో పనిచేశారు, మన హిందూ బెనారస్ యూనివర్సిటీలో చదివారు. వారు ఇప్పటికీ అవినీతి మరక అంటని వారు ఇప్పటికి కూడా మంచి నాలెడ్జ్ ఉన్నవారు. కనుక పాలనా అనుభవం కేవలం కోర్టు పరంగా న్యాయపరంగా ఉన్నది, కానీ పాలనా అనుభవం రాజకీయ పరంగా లేదా ఆమెకి. ఇది రోటే కావచ్చు, కానీ మరి రామచంద్ర పౌడాలు అటు అధ్యక్షుడు ఉన్నారు, ఆయన సలహాలు సూచనలు తీసుకోవడం, ఇవాళ ప్రజలు ఎందుకు తిరుగుబాటు చేశారు, అవినీతి ఎందుకు జరిగింది అని దాన్ని చూసుకుంటే ఆమె అవినీతి అంటే నేతగా ఉన్నారు కనుక, నాయకురాలుగా ఉన్నారు కనుక నేపాల్లో మంచి పరిణామాలు జరుగుతాయని నేను అనుకుంటున్నాను. ఇక ముందు మళ్ళీ ఆ అరాచకం జరగదని అంతిమంగా ఒక మాట చెప్పవచ్చు. ప్రపంచ పరిణామాలు చూస్తుంటే మన చుట్టుపక్కల దేశాలు చాలా అస్థిరత కొనసాగుతుంది, అది మనకు నష్టం అంటున్నాను. నేపాల్ పరిణామాల్లో మనం కూడా ఆందోళన చెందినాం. ఉత్తరాఖండ్, సిక్కిము, అట్లాగే ఉత్తరప్రదేశ్, ఈ రాష్ట్రాల్లో మనం వాళ్ళ చొరబాటుదారులు 1600 మందికి 5 పారిపోయారన్నమాట. వాళ్ళు అరాచక శక్తులు ఎటుపోతారో తెలియదు, మన దేశంలోకి వస్తారో తెలియదు. ఇప్పటికే మనం ఈశాన్య భారతదేశంలో అనుభవిస్తున్నాం. అటు మయన్మార్ నుంచి, ఇటు బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలతో సహా చొరబాటుదారులు ఉన్నారని చెప్పి. అటువంటి అక్రమ చొరబాటుదారులు లేకుండా మనం జాగ్రత్తలు తీసుకున్నాం. మన చుట్టుపక్కల దేశాలు చూస్తే చుట్టుపక్కల చూడగా చిన్నవాడ అని పాట ఉంది రుద్రవీణ సినిమాలో, మనం చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ మాల్దీవ్స్ లో మొన్నటిదాకా అస్థిరతనే ఉండే. శ్రీలంకలో చూసాం, అధ్యక్షుడు ఉరికి కొట్టించారు, విదేశాలకు పారిపోయాడు. బంగ్లాదేశ్ లో చూసాం, అధ్యక్షురాలు ఇప్పుడు మన దేశంలో హసీనా, బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షురాలు మన దేశంలో ఆశ్రయం పొందుతున్నారు. అట్లాగే ఇప్పుడు నేపాల్ వచ్చింది. అట్లాగే మయన్మార్ లో ఆంగ్ సాన్ సూకీని తీసేసి అక్కడ సైనిక తిరుగుబాటు జరిగింది. అట్లాగే మన పాకిస్తాన్ ఎట్లాగూ రావణ కాష్టం జరుగుతూనే ఉంటది. ఇండియా చుట్టుపక్కల ఉన్న 7 దేశాలు ఏవైతున్నాయో ఈ 7 దేశాలలో అస్థిర పరిస్థితులు ఉన్నాయి. ఇది మన భారతదేశానికి నష్టం. దీనికి ఇంకొక మాట కూడా ఏమొస్తుందంటే, చైనాతో ఎవరు అంటగాగిందో ఆ దేశాలలో మొత్తం అస్థిరత్వం ఉంటుందని మాట వస్తున్నాయి. నిజంగా ప్రత్యక్షం కనపడుతుంది కదా మనకు. చైనా ఏం చేస్తుందంటే ఆర్థిక సామ్రాజ్యవాదం చేస్తుంది. షావుకారు కనుక అప్పులు ఇస్తే, షావుకారు కులాన్ని వ్యతిరేకిస్తున్నాను నేను, కానీ షావుకారు లాగా అప్పులు ఇచ్చి రేపు పొద్దున భూమిని స్వాధీనం చేసుకున్నట్టే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ దేశంలో పోర్టులను, చైనా వాళ్ళు పోర్టులను లేకుంటే మౌలిక వసతులను స్వాధీనం, రోడ్లను ఇవన్నీ స్వాధీనం చేసుకుంటారు, లేకుంటే కొత్తగా చూస్తున్నాం. అంటే వాళ్ళ ఈ ప్రపంచ పరిణామాలలో మన చుట్టుపక్కల ఉన్న దేశాలను అస్థిరపరిచి మన దేశానికి వ్యతిరేకంగా ప్రోత్సహించింది చైనా అనే మాట వస్తున్నది. అందులో భాగంగా నేపాల్ కూడా అది మాట వస్తున్నది. కనుక నేపాల్తో వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకునే అవకాశం మనకు ఉన్నది. నేపాల్ మనకు ఖచ్చితంగా మనకు 1260 కిలోమీటర్ల బార్డర్ మన నేపాల్తో పంచుకుంటున్నాం కనుక అక్కడ అస్థిరత సరైనది కాదు. అస్థిరతను రూపుమాపాలని చూస్తున్నాం. అక్కిళ్ళు కాలిపోతుంటే మనకేమిటని మనం ఊరుకుంటే లాభం లేదు కదా. అక్కిళ్ళు తగలబడుతుంటే మన ఇంటికి కూడా సెగ వస్తుంది, లేకపోతే మన ఇల్లు కూడా తగలబడవచ్చు అని దానికి ఆలోచన చేస్తే తప్పక ఈ మొత్తం విషయాలలో నేపాల్ పరిణామాలు జాగ్రత్తగా గమనిస్తున్నాం. నేపాల్ పరిణామాలతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, అట్లాగే మయన్మార్, మాల్దీవ్స్ ఈ అన్ని పరిణామాలు చూసుకుంటూ చైనాతో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వచ్చింది. చైనాతో స్నేహం చేస్తున్నాయి ఇప్పుడు. ఏది RIC, రష్యా, ఇండియా, చైనా, మనకు అమెరికాకు వ్యతిరేకంగా మనం కూటమి కట్టాం, అది మంచిదే. కానీ ఇటువంటి విషయాలలో మన చుట్టుపక్కల ఉన్న దేశాలు చైనా అవలంబిస్తున్న వైఖరి కానీ, అటు బంగాళాఖాతం నుంచి హిందూ మహాసముద్రంలోకి దారి, ఇటు పక్కన అరేబియా మహాసముద్రంలోకి ఏమో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ద్వారా మన ఆక్యుపైడ్ కాశ్మీర్ ద్వారా దారి కోసం ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఇవన్నీ చూస్తే మంచు దేశంలో మంటలు పుట్టడానికి ప్రధానమైన కారణం చైనా జోక్యం కూడా అంటున్నారు. చైనా చాలా అభివృద్ధి పనులకు డబ్బులు ఇచ్చింది, ఆ డబ్బులని వీళ్ళు తినేశారు. సమస్య అది. అవినీతి ఆశ్రయ పక్షానికి పదానికి వ్యతిరేకంగా జడ్ అంటే మన మొత్తం
జనాభాను 5 వర్గాలు విభజిస్తే 46 నుంచి 64 దాకా పుట్టిన ఒక వర్గం ఒకటి, 64 నుంచి తర్వాత పుట్టింది. అట్లా జంజడ్ ఏంటంటే 1998 నుంచి 2012 దాకా పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. 25 ఏళ్ల యువకుడు ఉంటాడు ఇందులో, 13 ఏళ్ల పిల్లవాడు ఉంటాడు. ఆఖరికి ఆల్ఫా అంటే 2012 తర్వాత పుట్టిన వాళ్ళు కూడా పాపం ఇందులో బలయ్యారు. చాలా మంది విద్యార్థులు, 19 మంది విద్యార్థులు బలయ్యారు ఈ ఉద్యమంలో. చూసుకుంటే ఖచ్చితంగా మనం ఈ ఉద్యమాన్ని అరాజకంగా పోకుండా కొంతవరకు సైన్యం ఆపగలిగింది. ఇది మంచి పని అంటున్నాను. ఇవాళ మంచి ప్రభుత్వం వచ్చిందనుకుంటే తాత్కాలిక ప్రభుత్వం కావచ్చు, ఎన్నికలు జరగాల్సి ఉన్నది, మళ్ళీ పార్లమెంట్ అధ్యయనం ఎస్ రామ్మోహన్ ఎన్నికలు రావు గారు. జరిగే వరకు కూడా వీళ్ళందరూ కలిసి ఎస్ రామ్మోహన్ ఇవాళ నేపాల్ శాంతియుతంగా పథంలో ప్రయాణింపజేస్తారని సుశీల కర్కే మీద నాకు చాలా నమ్మకం ఉందా. మంచి పని జరుగుతుంది. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు.